रायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेंकटेश मम देहि करावलंबं श्रीवेंकटेश मम देहि करावलंबं श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శ్రీనివాస పరబ్రహ్మమును నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవత ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి రోజున గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వీలైనంత వివరంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక భవ్యమైన చరిత్రను చూపిస్తున్నారు నారాయణ అవతారముల్లో దివ్యావతారం. అది ప్రధానంగా వామన చరిత్ర. ఇది మూలంలో అద్భుతమే. అలాగే పోతన గారి వల్ల బాగా పండినటువంటి గొప్ప ఘట్టాల్లో ఇదొకటి. పైగా నారాయణ అవతారములు అంశావతార కళావతారములు ఇలాంటి వివిధ విధములుగా చెప్పబడుతున్నాయి. కొన్ని అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి, ఒక ప్రయోజనం కోసమే వస్తాయి అలాంటి అంశావతారములు. కానీ పూర్ణావతారములను చెప్పుకున్నవి కొన్ని ఉన్నాయి. బాగా పరిశీలన చేస్తే అవి ఒక 4 కనబడతాయి మనకి. ఒకటి నృసింహావతారం, రెండవది వామనావతారం, మిగిలిన 2 రామకృష్ణావతారాలు. ఇక రామకృష్ణావతారాలు అయితే వాళ్ళ మానవ రూపాన్ని ధరించి వచ్చి మానవులుగా సంచరిస్తూనే దివ్యత్వాన్ని ప్రకటించి అనుగ్రహించిన అవతారములవి. అందుకు ఆ రెండు ఒక ప్రత్యేకం.
ఇక మిగిలిన 2 ఉన్నాయి, నృసింహావతారం, వామనావతారం. వీటిలో విశేషం ఏంటంటే నరసింహమూర్తి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. కానీ ఆ రావడం తన సర్వవ్యాపకత్వాన్ని రుజువు చేస్తూ వచ్చాడు కనుక అది కూడా పూర్ణావతారంగానే భావన చేయాలి. అందుకే పూర్ణావతారం 4 గాథలు చెప్పుకోవడం భాగవతంలో ప్రధానం. అందుకు ఆ 4టిని వివరించుకుంటూ ఉన్నాం. ఇక వామనావతారం సామాన్య అంశం కాదు, అది ఇప్పుడు ఎలాగో తెలుసుకోబోతూ ఉన్నాం. వామన త్రివిక్రమ తత్వము వేదముల యందు ప్రస్తావన చేయబడుతున్నది. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం అనే మాట మనకి వేదమంత్రాల్లో కనబడుతుంది. విష్ణు సూక్తాల్లో విష్ణు సూక్తం వామనావతారం కంటే ముందుంది. మరి ముల్లోకముల యందు తన పాదముతో ఆక్రమించాడు అనే మాట వామనావతారం కంటే ముందు ఎలా చెప్పగలిగారు అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఒకప్పుడు దానవ చక్రవర్తి అయినటువంటి బలి ఇతడు ప్రహ్లాదుని యొక్క మనుమడు, ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు, విరోచనుని పుత్రుడు బలిచక్రవర్తి. అందుకు వంశం అంత గొప్పది. పైగా బలిచక్రవర్తి దుర్మార్గుడేం కాదు, అసలు రాక్షసులందరూ దుర్మార్గులైన భావం ఉంటే అది ముందు మనం తుడిచిపెట్టుకోవాలి. రాక్షస జాతి ఒకటి, అందులో కొందరు లోకకంటకులు అయ్యారంతే. కానీ రాక్షస జాతి కూడా ఒక దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నవారే. సూర్యభగవానుడు రథం నడిపేటప్పుడు ఉండే శక్తుల్లో రాక్షసులను గణం ఉంటారు. ద్రౌపదీదేవికి కీచకుడి దగ్గర నుంచి రక్ష పంపడానికే సూర్యభగవానుడు రాక్షసుని పంపాడని భారతం చెప్తోంది అక్కడ. అందుకు రాక్షస శబ్దం కూడా ఒక శ్రేష్టమైనటువంటి శబ్దమే. కొందరు ఉంటారు లోకకంటకులు, అది తెలుసుకోవాల్సినది. అయితే బలిచక్రవర్తి ఉత్తముడు, అందులో ఏమీ సందేహం లేదు. పైగా మహావిష్ణు భక్తుడు. సహజంగా ఉన్నటువంటి దేవతా వైరంతో ఆయన విశ్వజిద్యాగము అని ఒక దాన్ని మన శుక్రాచార్యుల వారి యొక్క సహకారంతో చేశాడు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తి ఆ యాగం ద్వారా గురువు ఆయన కల్పన చేశాడు. గురువుని ఆశ్రయించితే పొందే అద్భుతాలు అదొకటి. మొత్తాన్ని శుక్రాచార్యుల వల్ల అటువంటి శక్తి పొంది దానితో అమరావతిపై దండెత్తాడు. అమరావతి అంటే దేవతల రాజధాని నగరం. అక్కడికి దండెత్తగానే ఇంద్రుడు వెంటనే బృహస్పతిని ఆశ్రయించేట. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? వెనకబడిపోయినటువంటి రాక్షసులు మళ్ళీ ముందుకొచ్చారు అంటే ఏదో ఒక బలం లేనిది వాళ్ళు రారు. బలాబలాలు పరిశీలించకుండా మనం ఎదుర్కొనకూడదు. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే బృహస్పతి ఆలోచించి చెప్పి, ఇప్పుడు అతడి వైపు ఉన్న బలానికి మనం ఎదుర్కొనడం సాధ్యం కాదు. ప్రస్తుతానికి మీరందరూ కూడా స్వర్గరాజధాని అయిన అమరావతిని ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఎదుర్కొనలేం కనుక దానితో వాళ్ళందరూ కూడాను చెట్టుకి పుట్టకి చెల్లా చెదిరి వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా. ఎందుకంటే కాలంలో ఈ ఘర్షణలో ఒక్కొక్కప్పుడు ఒకరికి మంచి కాలం, ఒకరికి కాని కాలం వస్తూ ఉంటాయి. అది ఈ కథల ద్వారా గ్రహించవలసిన మరొక అంశం. ఎప్పుడైతే దేవతలందరూ చెట్టు పుట్ట అయ్యారో వాళ్ళ తల్లికి బాధ కలిగిందండి. దేవజనని అదితి దేవికి దుఃఖం కలిగింది. దానితో కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి, అంటే తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి, కడుపు పొక్కు మాన్పి కావవయ్యా, తనకు కలిగిన కడుపు బాధ అంటే తన పుత్రులు పొందుతున్న దీనావస్థకి ఆ తల్లికి వేదన కలిగి, నేను చేయడానికి ఏదైనా బాగుపడడానికి ఏదైనా ఉపాయం చెప్పు అని అడిగితే ఒక వ్రతాన్ని ఉపదేశించేట కశ్యప ప్రజాపతి. అది పయోవ్రతము అని పాల్గొన శుద్ధ పాడ్యము నుంచి 12 రోజులు ద్వాదశి వరకు చేసేటువంటి పయోవ్రతము అనేటువంటి వ్రతాన్ని ఆమె అవలంబించింది. ఆ వ్రతానికి ఫలితంగా నారాయణుడి దర్శనమిచ్చాడు. అప్పుడు అడిగినది, నాకు ఇప్పుడు కడుపు శోకం ఉన్నది. కడుపు శోకం అంటే పుత్రుల వల్ల కలుగుతున్న బాధ, వాళ్ళ బాధ చూసి కలుగుతున్న బాధ. ఈ బాధను నువ్వే కాపాడాలి, ఈ బాధ తొలగించాలి అని అంటే నారాయణుడు, అయితే నేనే నీకు సంతానంగా కలుగుతాను, కలిగి దేవతలందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే భగవానుడు ఉద్భవించాడు. వామనుడు ఉద్భవించినటువంటి సమయాన్ని చూపిస్తున్నారు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాబద్ధ చంద్రస్థితిని శ్రవణ ద్వాదశి నాడు శ్రోడనభజిత్ సన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామన గతిని పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శ్రవణ ద్వాదశి నాడు పుట్టేట స్వామి. అది మధ్యాహ్న సమయం, అది అభిజిల్ లగ్నం. ఆ మధ్యాహ్న సమయంలో వచ్చే లగ్నానికి అభిజిల్ లగ్నం అంటారు. ఆ సమయంలో పుట్టినవాడు గెలిచి తీరుతాట దేన్నైనా. ఆ లగ్నం పేరు అభిజిల్ లగ్నం. పైగా శ్రవణ ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి, అంటే భాద్రపద మాసంలో వచ్చే ద్వాదశి అది. అప్పుడు సహజంగా శ్రవణ నక్షత్రం వస్తూ ఉంటుంది ఆ ద్వాదశికి. భాద్రపద శుద్ధ ద్వాదశి, వామను యొక్క జయంతి, శ్రవణ నక్షత్ర యుక్త ద్వాదశి అది. అప్పుడు స్వామి ఆవిర్భవించినప్పుడు ఎలా ఆవిర్భవించారంటే శిశువుగా కలిగి క్రమంగా ఒక రూపాన్ని ధరించాట. మొట్టమొదటి కరవని రూపం అంటే శంఖచక్ర గదా పద్మములతోనే సాక్షాత్కరించాడు స్వామి. తర్వాత క్రమంగా ఉపనయన సమవయస్కుడుగా గోచరించాట.
అంటే నెమ్మదిగా పెరిగి ఉపనయన వయస్సు రావడం కాదు, వస్తూనే ఉపనయన సమవయస్కుడుగా శంఖచక్ర గదా పద్మ రూపాన్ని ఉపసంహరించి ఉపనయన సమవయస్కుడుగా గోచరించాడు. ఉపనయన కాలము అనగా 7వ ఏట అని చెప్తారు. కానీ కొన్ని శాస్త్రములు ఏం చెప్తున్నాయంటే పిల్లవాళ్ళ మేధస్సు బట్టి 3వ ఏట 5వ ఏట కూడా చేయవచ్చుట. అందుకే శంకర భగవత్పాదుల వారికి ఆ 3వ ఏటే చేద్దాం అనుకున్నారు తండ్రి, కానీ ఆ తండ్రి గతించడంతో ఆగారు, మళ్ళీ 5వ ఏట చేశారు. మేధస్సు బట్టి చేయవచ్చు, సమయం వచ్చింది కనుక చెప్తున్నాం. కొందరు అంటారు 7వ ఏటు దాటిపోయే ఉపనయనం చేసేటప్పుడు బేసి సంఖ్య చూసుకోవాలి చెప్తూ ఉంటారు. అవన్నీ అశాస్త్రీయం. 7వ ఏడు దాటిపోతే ఎప్పుడైనా తొందరగా చేయాలి, 16వ ఏట లోపల చేయాలి. 16వ ఏట ఉపనయనం చేయకపోతే తండ్రికి దోషం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. మొత్తానికి ఉపనయన సమవయస్కుడు అన్నారు, అది 3, 5, 7. మొత్తానికి ఆ వయస్సు రాగానే, ఆ వయస్సులో ఉండగా గోచరించగానే తల్లికి ఆనందం పొంగులు వారింది. శంఖచక్ర గదాపద్మములు చూస్తే దండం పెట్ట బుద్ధిస్తుంది. ఇప్పుడు బాల రూపంలో కనబడగానే నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఫలంబా నా కుమార, నాదు చిన్నివడుగా నా కులదీపక రగదయ్య భాగ్యరాశి వగుచు అని ప్రేమగా పిలిచి ఆలింగనం చేసుకుని ఆనందపడింది ఆ తల్లి. ఆ తర్వాత కశ్యప ప్రజాపతి వచ్చి ఉపనయనం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ ఈ ఉపనయన ఘట్టం వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే అన్ని సంస్కారములు దేనికోసం? భగవదారాధన కోసం. ఇప్పుడు ఆ భగవంతునికే సంస్కారం జరుగుతుంది. ఎంత రమ్యమైన ఘట్టం ఇది. సాధారణంగా ఉపనయనం కానీ వివాహం కానీ సంస్కారాలు చేసేటప్పుడు అక్కడ వాడే మంత్రాలు, ద్రవ్యాలు, వాటికి కొందరు అధిదేవతలు ఉంటారు. చిత్రం, మనమైతే అధిదేవతల మంత్రంతో ఆవాహన చేయాలి. ఉపనయనంలో అధిదేవతలు వచ్చి ఆ ద్రవ్యాలు ఇచ్చేటండి. అది గొప్ప విషయం. ఎవరెవరు ఎలా వచ్చారో ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకు మహర్షులు కశ్యప ప్రజాపతిని పురస్కరించుకుని సముచిత ఉపనయన కర్మకలాపంబులు చేయించిరి. సవిత సావిత్రుని ఉపదేశించి సాక్షాత్ సూర్య భగవానుడే దిగి వచ్చి గాయత్రి మంత్రం ఇచ్చాడు. ఇంకా చెప్పడానికి ఉన్నది, గాయత్రి మంత్రానికి అధిదేవత సూర్యమండలంలో ఉన్న పరమాత్మ. సూర్యుడు అని కాదు, సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతి. అందుకే ఆయనే దిగి వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇక బృహస్పతి యజ్ఞోపవీతంబునిచ్చి, బృహస్పతి జంధ్యాన్ని ఇచ్చాడు. కశ్యప ప్రజాపతి ముంజ దర్భతో చేసినటువంటి మేఖలని ఇచ్చాట. మేఖలు అంటే నడుము కట్టేటువంటి కటి సూత్రం, ఉపనయన సమయంలో కడతారు. అది ముంజగడ్డితో చేస్తారు దాన్ని. అది సాక్షాత్తు ఇచ్చినటువంటి వాడు కశ్యపుడు. అదితిదేవి కౌపీనం ఇచ్చిందిట. ధరణి కృష్ణాజనంబనిచ్చే, భూదేవి ఇచ్చి కృష్ణాజనం వచ్చినది. దండంబు సోముండును, సోమదేవత అంటే చంద్రుడు వచ్చి దండమునిచ్చాడు. గగనాధిష్టాన దేవత ఛత్రంబునిచ్చే, ఆకాశ అధిదేవత వచ్చి ఛత్రాన్నిచ్చిందిట. బ్రహ్మ కమండలువునిచ్చే, బ్రహ్మదేవుడు వటువుకు అవసరమైన కమండలువునిచ్చాడు. సరస్వతి అక్షమాలికనిచ్చాడు. అది ఎప్పుడు ఆ సమయంలో ఏమి ఇవ్వాలో తెలుసుకోండి. అక్కడ జపం చేసుకోవడానికి పనికొచ్చే అక్షమాల, ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలే అక్షమాల. అక్షరాధిదేవత అయిన సరస్వతి వచ్చి ఇచ్చింది, మంత్రాధిదేవత తల్లి. సప్తర్షులు కుశ పవిత్రంబులనిచ్చిరి. సప్తర్షులు వచ్చి దర్భలతో చేసిన పవిత్రములు ఇచ్చారట. ఇంకా కుబేరుడు వచ్చాడండి. ఏమిస్తాడో చూడాలని కుతూహలం. ఎందుకంటే మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయనది కదా. ఆయన ఏమిచ్చాడు, అందరికీ కుతూహలం కలగాలి, ఏమిస్తాడో చూద్దామని. ఆయన ఏమిచ్చాడంటే భిక్షాపాత్రికనిచ్చని యక్షేషుడు. భిక్షాపాత్రని ఇచ్చాడు. ఏ సందర్భంలో ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. అప్పుడు తీసుకెళ్ళి ఏవో లగ్జరీ వస్తువులు, భోగ వస్తువులు ఇవ్వకూడదండి. సందర్భం తెలుసుకోవాలి. ఎందుకంటే వటువుకి ధర్మం ఏమిటి అంటే, ఉపనయనమైన తర్వాత శ్రోత్రియమైనటువంటి పరిస్థితుల్లో భిక్షాసనం చేస్తూ విద్య నేర్చుకోవాలి. అది నియమం. అందుకు భిక్షాసనమే వాళ్ళకి నియమం. అందుకు కుబేరుడైనా సరే భిక్షాపత్రం ఇచ్చాట. ఇప్పుడు ఇంకా భిక్ష పెట్టాలి కదా, ఎవరు భిక్ష పెడుతున్నారో చూపిస్తున్నాడు. భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సాక్షాత్ అన్నపూర్ణ భవాని వచ్చి భిక్ష వేసిందిటండి. ఇంకేం కావాలి ఇక్కడ? ఇలాగా ఆయా అధిదేవతలు వచ్చి ఉపనయన సంస్కారం చక్కగా జరిపించారు. వెంటనే అగ్నికార్యం చేసేట మహానుభావుడు. ఉపనయనమైన తర్వాత చేయవలసింది అగ్నికార్యం, త్రికాల సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం. ఇవి నియమాలు చెప్తున్నారు. అందుకే శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్రరాజి చదువుచున్ నిర్ధంబగు అనలమున వృద్ధాచారమున వటుడు వెల్చెన్ కడిది. ఆ విధంగా అగ్నిహోత్ర కర్మ చేసి ఇంకా బయలుదేరండి అన్నట్టు లేచి. అవతారంకు వచ్చిన పని వెంటనే చేసుకువెళ్ళిపోయిన అవతారం వామన అవతారం అండి. పోస్ట్పోన్మెంట్లు నెమ్మదిగా చూద్దాం, ఇవేమీ లేవు అక్కడ. చక్క చక్క చక్క. అందుకే రావడమే మహానుభావుడు. బటు వేషంలో వచ్చాడు, ఉపనయనం చేసుకున్నాడు, బయలుదేరాడు. పైగా
ఎప్పటికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు అవతారంలో చూడండి. ఎందుకంటే దుష్ట సంహారం చేయాలంటే ప్రతాపం చూపించాలి. ప్రతాపానికి క్షత్రియ అవతారం కావాలి, దానానికి బ్రాహ్మణ అవతారం కావాలి. దేనికి ఏది కావాలో అది దానికి తగ్గట్టుగా ధరించాడు. స్వామి కూడా ఆ ధర్మములు ఎలా పాటిస్తున్నాడో చూడాలి. మొత్తానికి బయలుదేరేట మంచి దానం ఇచ్చేవాడు ఎవడున్నాడు అని అందరూ చెప్పారు. బలిచక్రవర్తి గొప్ప దాత అని. పదండి, ఆయన ఎక్కడున్నాడో అక్కడికే వెళదాం. నర్మదా నదీ తీరంలో ఆయన ఒక యాగం చేస్తున్నాడు బలిచక్రవర్తి. యజ్ఞయాగాల ద్వారా నారాయణని అర్చిస్తూ ఉంటాడు మహానుభావుడు. బయలుదేరెట్ట. అసలు వెళ్ళడం దేనికి వెళ్తున్నాడు? అడగడానికి బయలుదేరుతున్నాడు. పైగా గొడుగు పట్టుకుని దండం పట్టుకుని వెళుతున్నట్ట. పలాస దండం, పాలాసము, మోదుగ దండమును ధరించి ఛత్రం పట్టుకుని వెళుతూ ఉన్నట్టు ఆయన. ఇక్కడ నారాయణ భట్టారక మహానుభావుడు భాగవతాన్ని నారాయణీయం అనే పేరుతో రాశాడండి. ఈ సమయంలో తలంచుకుంటూ కృష్ణుడు సంతోషిస్తాడు. నారాయణీయం సామాన్యమైన విషయం కాదు, ఇది భాగవతమే రీటోల్డ్ సంస్కృతంలో. సందర్భం వచ్చింది కనుక చెప్పుకోవాలి కూడా. ఆ మహానుభావుడు వాళ్ళ గురువు గారికి పక్షవాత వ్యాధి వచ్చింది. ఆయన అనుకున్నాడు, గురువు కష్టం చూడలేక అదేదో నాకు వస్తే బాగుంది అనుకున్నాడు. ఆ సంకల్ప బలం ఏమిటో కానీ గురువుగారి తగ్గ ఆయనకు వచ్చిందండి పక్షవాతం. అతను సరే ఈ పక్షవాతాన్ని నేను వదిలించుకునే ప్రయత్నం చేస్తానని గురువాయూరప్ప కృష్ణ మందిరం అక్కడికి వెళ్ళాడు. కేరళలో వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చుని కృష్ణుడిని చూస్తూ రోజుకి ఒక 10 శ్లోకాలు చెప్పున్న 100 రోజులు గానం చేశాడండి ఆయన. అలా 1000 శ్లోకాలు రచించాడు. దాని పేరు నారాయణీయం. అదే భాగవతమే మళ్ళీ తిరిగి చెప్పాడు. చిత్రం 1000వ శ్లోకం పూర్తయింది, ఆయన పక్షవాత వ్యాధి పోయింది. పైగా ప్రతి 10 శ్లోకాల చివర నా రోగాన్ని పోగొట్టని వాక్యం కనబడుతుంటుంది. అగదయన్ కురు మాం తావక సేవకం. ఇలా ఒక్కొక్క చోట రోగములు లేనివాడిగా నన్ను చూడవయ్యా, నా రోగాన్ని పోగొట్టవయ్యా అని కనబడుతూ ఉంటుంది. అది ఇప్పటికీ ఎవరు పారాయణ చేస్తారో వారు రోగాల నుంచి బయటపడతారు. కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే 1 సంవత్సర కాలం 1000 శ్లోకాలు ఈటీవీలో చెప్పే భాగ్యం నాకు లభించింది. అది నా భాగ్యం. ఆ భాగ్యానికి తగ్గట్టుగా తనకు గురువాయూరప్ప తన మందిరంలో 7 రోజులు చెప్పించుకున్నాడు. ఆ భాగ్యానికి ఒకసారి పరవశిస్తూ ఇలాంటి మహిమాన్వితమైన గ్రంథములు పుట్టిన భారతదేశంలో పుట్టినందుకు మరొకసారి గర్విస్తూ, ఎంత రమ్యమైనటువంటి గ్రంథం అది. ఆయన ఈ సమయంలో వామనుడి గురించి వర్ణిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. దండము గొడుగు ఎందుకు పట్టుకున్నాడంటే శిష్టజనుల్ని రక్షిస్తానని చెప్పడానికి గొడుగు పట్టుకున్నట్ట, దుష్టజనులను శిక్షిస్తానని చెప్పడానికి దండం పట్టుకున్నట్ట. కనుక స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి తెలియజేస్తూ దండము ఛత్రము పట్టుకుని వెళుతూ ఉన్నాడు. పైగా కుశ పవిత్రం పెట్టుకున్నట్ట, అంటే దర్భలతో చేసిన పవిత్రాన్ని అనామికకి ఉంగరం వెలుగు పెట్టుకున్నాడు. వెళుతున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో అటు. పైగా ఆశ్చర్యపోతున్నారండి దేవతలు అందరూ చూసి. అందరికీ ఇచ్చేవాడు ఇప్పుడు అడుక్కోవడానికి వెళ్తున్నాడు, దానానికి వెళ్తున్నాడు. పైగా ఆయన లక్ష్మీపతి ఇప్పుడు అడగడానికి బయలుదేరాడు. ఎప్పుడైనా ఒక వింతను చూస్తే హరిహరి అంటాం మనం. ఇప్పుడు హరిని చూసే హరిహరి అనుకోవాల్సి వచ్చింది. హరిహరి సిరియురమున గల హరి హరిహయు కొరకు దనుజునడిగెంజనియన్ పరహితరతమతి యుతులకు దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్ అన్నాడు. ఏం చెప్పాడు చూడండి. హరిహరి సిరియురమున గల హరి హరిహయు కొరకు దనుజునడిగెంజనియన్. హరిహయుడు అంటే ఇంద్రుడు. హరిహరి సిరియురమున గల హరి లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకున్న నారాయణుడు ఇంద్రుడు కోసమై అడగడానికి బయలుదేరాడయ్యా. నిజానికి ఎప్పుడైనా ఒకటి ముందు చెయ్యి చాచితే మన గొప్పతనం తగ్గిపోతుంది. కానీ ఇలా అడగడం గొప్పతనం తగ్గడం కాదు కదా, పెంచుతుందట. ఎందుకంటే పరహిత రత మతి యుతులకు దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్ అన్నాడు ఇక్కడ. పరహిత రత మతి అంటే పరహితం కోసమని ఏ పని చేసినా అది అలంకారమే. అది చెప్తున్నాడు ఇక్కడ. అది తక్కువ పనా ఎక్కువ పనా కాదు, పరహితం ఉంది అందులో. లోకక్షేమం కోసం ఈ పని చేస్తున్నాడు. అలా బయలుదేరాడు స్వామి. ఆ వెళుతూ ఉన్నప్పుడు తిన్నగా నర్మదా నదీ తీరంలో బలి మఖాంతర్వేదికా వాటము, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటుకు వెళ్ళాడు. ఆ యజ్ఞ వాటిక ఎంత విస్తారంగా ఉన్నదో, అనేక రకాల హోమగుండములు, పైగా అనేక రకములైనటువంటి వేద పండితులు శాస్త్ర పండితులు అందరూ కూర్చునున్నట్ట. ఈయన అనేక మంది ఋషులతో కలిసి వస్తున్నాడు. అప్పటికే కొందరు అక్కడ ఋషులు ఉన్నారు. బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు. పక్కన శుక్రాచార్యులు మొదలైన వారు ఉన్నారు. దూరం నుంచి అందరూ చూసేట్టు వస్తున్న పిల్లవాడు. ఎందరు బ్రహ్మవేత్తలు, ఎందరు వేదవేత్తలు, మహా తేజస్సు సంపన్నులు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరినీ మించిపోయి ఉన్నట్టు పిల్లాడు. ఆ తేజస్సు చూస్తూ అందరూ అనుకున్నట్టు శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో
వన్నియో దంభాకారత వచ్చెగాక ధరణిందాత్రీసురుండెవ్వడి శుంభజ్యోతనుడు ఈ మనోజ్ఞతనుడు అంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్. అక్కడ ఉన్నటువంటి యజ్ఞ సభ్యులు అనుకుంటున్నారు, ఇతడు శివుడా, విష్ణువా, బ్రహ్మదేవుడా, అగ్నిదేవుడా, లేక సూర్యభగవానుడా, ఏమిటా తేజస్సు, ఆ వర్చస్సు ఏమిటి, ఆ బ్రహ్మవర్చస్సు శోభిల్లుతూ వస్తున్నాడు అని ఎవరికి వారు అనుకుంటూ ఉంటే ఆయన వస్తూ అనేక మందిని పలకరిస్తూ వస్తున్నట్ట. పైగా సభ్యులు అని ఒక మాట వేశారు చూడండి, తత్సభ్యులు. సభ్యులు, సభ, వేదిక, యజమాని ఈ శబ్దాలు ఇప్పటికీ వాడుతూ ఉంటాం మనం, కానీ వేరేగా వాడుతూ ఉంటాం, వచ్చింది బాధ. కానీ ఇప్పటికీ భారతీయ దేశంలో యజ్ఞ సంస్కృతి ఎలా వ్యాపించిపోయిందో దీన్ని బట్టి ఆలోచించండి. సభా సభ్యులు. సభ అంటే యజ్ఞము జరుగుతున్నప్పుడు అనేక శాస్త్రవేత్తలు వస్తారు. ఆ శాస్త్రవేత్తలు కూర్చునే చోటుని సభ అనాలి, అక్కడ కూర్చోవడానికి యోగ్యత కలిగిన జ్ఞానుల్ని సభ్యులు అనాలి. ఇవన్నీ విషయములు. అలా ఎక్కడైతే అగ్నిహోత్రం పెడతారో దాన్ని వేదిక అనాలి. అది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామంటే ఈ స్టేజ్ కాదు, అగ్నిని పెట్టే చోటు. అక్కడ ఎవరు వేదిక మీదకి రాగలరు అంటే ఆ హోమం అవి చేయగలిగిన మంత్రజ్ఞానం కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్తారట. అందుకే దానికి వేదిక. ఎవడైతే యజ్ఞాన్నంతరికి ప్రధానం బాధ్యత వహించి చేస్తాడో అతను యజమాని అనాలి. ఇక్కడ అంటే మన పై భాష యజమాని అనేది కాదు. ఇక్కడ యజ్ఞాలు ఎక్కడికి వెళ్ళిపోయి తెలియ కానీ భాషలు మాత్రం మిగిలాయి. అందుకే భారతీయ సంస్కృతి అంతా వేదము నుంచి యజ్ఞము నుంచి వచ్చినదే, పరిభాషలన్నీ అవే. అలాగే గోష్ఠి అంట. గోష్ఠి అంటే యజ్ఞం చేసే ముందు వృషభం చేతి దున్నిస్తారు. దాని తర్వాత మొత్తం యజ్ఞ సభలు తయారైపోయాక ఆవును నడిపిస్తారండి. అక్కడ ఆవు కాలి గిట్టలు అక్కడ వెళ్ళే కనుక దానికి గోష్ఠి అంటారు. ఇప్పటికీ మనకు అది వదలలేదు. అందుకే గృహప్రవేశం చేసినప్పుడు ఆవును పంపిస్తాం. పరిశీలించండి ఇక్కడ. అందుకు గోవుల యొక్క కాలి గిట్టలు పడిన చోటు పవిత్రమవుతుంది కనుక గోష్ఠి. అక్కడ కూర్చొని పండితులు శాస్త్ర చర్చ చేస్తారు కనుక చర్చాగోష్ఠి. అందుకని పిచ్చి మాట్లాడడానికి 10 మంది కూర్చుని వాడు చెప్పింది వీడు కాదంటూ దానికి చర్చాగోష్ఠి అనరు, పదాలు మిగిలే. సరే, సందర్భం వచ్చింది కనుక భారతీయ సంస్కృతి మూలాలు ఒకసారి తలంచుకుంటున్నాం. సభ్యులు అది అనాలి. ఒక ఆయన ఎప్పుడు సభ్యులు అనడమేనా, వెరైటీగా అని సభికులు అన్నట్ట. సభికులు అంటే జోదరుడు అని అర్థం. అందుకు కొత్తదనం కోసం పోకండి. సభ్యులు అంటే వేరు కనుక యజ్ఞ సభలో కూర్చోవడానికి యోగ్యులైన శాస్త్రవేత్తలు వాళ్ళు వస్తూ ఒక్కొక్కరితో చక్కగా మాట్లాడుతున్నట్ట. ఒకచోట సామగానం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈయన కూర్చుని సామగానం చేస్తున్నట్ట. సర్వవేద పురుషుడే, ఈయనకి తెలియని వేదమా అండి? ఒక్క వేదం బాగా అర్థం చేసుకుని చదవడానికి 12 ఏళ్ళు పడుతుంది. అలాంటి చతుర్వేదాలంటే సామాన్య విషయమా? అలాంటిది మహానుభావుడు ఆవేశంలోనే వెళ్ళి ఎవరు ఎక్కడ ఏ వేదం చెప్తే అక్కడ కూర్చుంటున్నట్ట. చెవులుగా చెవులకు సమగానంబులు చదివెడి హోతల చదువు వినుచు. సామగానం చేస్తున్నటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళతో పాటు సామగానం చేసి అక్కడి నుంచి క్రమంగా వస్తూ కొందరు మంత్ర చర్చ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలా బాగుందండి ఇక్కడ అని వాళ్ళతో చర్చ చేస్తున్నాడు. అక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండడం బాగుంది అని చెప్తుంటే ఈ పిల్లాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఎవరు పండితులు ఆశ్చర్యపోతున్నట్ట. ఎంతంత పిల్లాడికి ఎంతెంత చదువు, ఎంత గొప్పగా చెప్తున్నాడో అని ఎవరికి వారు మురిసిపోతున్నారు. ఇలా బయలుదేరుస్తున్నాడు. ఎవరయ్యా అంటే అదితి పుట్టువు లచ్చికి ఆటపట్టు. ఎంత చక్కని తెలుగు మాటలు చెప్పాడు చూడండి. తెలుగు మాటను పోల్చుకోవడానికి ఒకే ఉదాహరణ. తెలుగువాడికి ఏది అర్థం కాదు అదే తెలుగు. ఏం చేస్తాం? సరే, అదితి పుట్టువు లచ్చికి ఆటపట్టు. లచ్చికి ఆటపట్టు. లక్ష్మీదేవి ఆయన ఎందే ఉంది చూడండి. ఇక్కడ ఏమంటే బ్రహ్మచారిని పట్టుకుని భార్యతో వచ్చాడు అంటారండి ఎవడైనా? అంటే అమ్మవారు అన్నట్టు లక్ష్మీదేవి నేను విష్ణువుని ఎప్పుడు విడిచిపెట్టాను అని. మరి బ్రహ్మచారికి వచ్చినప్పుడు ఆమనుడికి అప్పుడు పక్కన ఉండవు కదమ్మా అంటే ఆయనలో బ్రహ్మవర్చస్సుగా ఉంటారని చెప్పింది. బ్రహ్మవర్చస్సు మహాలక్ష్మి ఇంకెవరిక్కడ? అందుకే అదితి పుట్టువు లచ్చికి ఆటపట్టు. అదితి పుట్టువు లచ్చికి ఆటపట్టు కోరి చరించే సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు ఎరుగని పొట్టివడుగు. పుట్టు వెన్నడు ఎరుగని పొట్టివడుగు. అసలు జన్మే లేని మహానుభావుడు లోకరక్షణ కోసం జన్మ స్వీకరించి వస్తున్నాడు ఇక్కడికి. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు. జటలు అంటే వేద పాఠాల్లో భాగములు. క్రమ, జట, ఘన ఇలాంటి పాఠములు ఉంటాయి. అందుకు కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయును, కొందరితో చర్చించును, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును. కొందరు నవ్విస్తున్నట్ట. ఇలా ఒక్కొక్కరి దగ్గర అతను మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు చూస్తూ అందరి దృష్టి ఆకర్షించాడండి ఆయన. పైగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తున్నట్ట బలిచక్రవర్తి వద్దకు. ఎలా అంటే వెడవెడ నడకలు నడుచుచు నెడడెడ నడుగిడగ నడరిగిల దిగబడగన్ బుడి బుడి నొడుగులు నొడుగుచు జిడిముడి తడబడగ బడుగు సేరెన్ రాజు. ఇలాంటి పద్యాలు ఎన్ని విసిరేయడం మానవుడు. చిన్న చిన్న
కబుర్లు పలుకుతూ బూడి బూడి నొడువులు నొడువచ్చు చిన్న చిన్న పలుకులు పలుకుతూ చిన్ని అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే అడుగులు చాలా మెత్తవి చిన్నవి, కానీ భూమికి తెలిసిన అంత బరువు. అందుకు ఇలా దిగబడగా బాగా ఆనందంగా భూమి కుంగిపోతుంది, సామాన్యం కదా ఆ పాదముల యొక్క బరువుకి. అలా తిన్నగా వస్తూ ఉంటే ఇతడే దానవ చక్రవర్తి పోల్చుకున్నాడైనా. పోల్చుకుని వెంటనే చేతినెత్తేట, అక్షతలు కుశ పవిత్రము ఉన్నటువంటి చేతినెత్తేట. అందుకే కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు సాచి ఇట్లని స్వస్తి జగత్రయీ భువన శాసన భర్తకు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. ముల్లోకాల్ని శాసించగలిగే శక్తిమంతుడైనటువంటి బలిచక్రవర్తికి స్వస్తి యగుగాత అని అతన్ని దీవించి ఎప్పుడైతే నిలబడ్డాడో, ఎలా కనబడ్డాడయ్యా ఆయన అంటే కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశి బోలే అన్నాడు. వేదము కాళ్ళు చేతులు శరీరంతో వచ్చినట్టున్నట్ట సాక్షాత్. ఆయన ఎవడు? వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. మరి వేదవర్చస్సు ఆయనలోకి ఇంకెవరికి ఉంటుంది? అలాంటి స్వామి వద్దకు వెళ్ళి వెంటనే బలిచక్రవర్తి పాదాలు కడిగాడు. ముందు తెలియక కడిగాడు, తర్వాత తెలుసు కడుగుతారు. ఎందుకంటే ఇంటికి ఒక బ్రహ్మవేత్త, ఒక వేదవేత్త, ఒక బ్రాహ్మణుడు రాగానే గృహస్థ ధర్మం ఏంటంటే కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావాలట. అందుకు వెంటనే అక్కడ బంగారు పళ్ళెరం పెట్టి స్వామి పాదాలు అందులో పెట్టాడు. చిన్నపిల్లవాడు, అక్కడ వయస్సును చూడరాదు. అక్కడ వాని యొక్క వేద విద్యను గౌరవిస్తున్నారు. అందులో పాదములు కడిగి నీళ్లు జల్లుకుంటున్నాడు. కానీ ఇప్పటికి అందరూ విప్రుల పాదాలు కడిగాడు యజ్ఞం దగ్గర, కానీ ఎక్కడా కలగని ఆనందం ఇక్కడ కలిగిందిట. ఏమిటో తెలియదు ఆనందం. అందుకు వటుని పాద శౌచ వారి శిరంబున పరమభద్రమనుచు బలి వహించే. అది వహించి కూర్చోబెట్టి అడుగుతున్నాడు, స్వామి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకేం కావాలో అడగండి. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది, ఈ ఎడకున్ నీ వరుదించటన్ సఫలమయ్యన్ వంశము జన్మము, కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే, నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలము. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వస్తే మీరు రావడం వల్ల మేము ధన్యులమైపోయాం, భాగ్యవంతులమైపోయాం ఇలా అన్నారు. అంతగా మీరు ఎప్పుడు వెళ్తారు, రిజర్వేషన్ ఎప్పుడు చేయించాలా అన్నారు. వాళ్ళ ముందు మీరు రావడం వల్ల ధన్యులమయ్యాలని. ఇదే వచ్చిన పెద్దవాళ్ళందరి దగ్గర ఇదే అన్నాడు. కానీ ఇక్కడ అన్నది మాత్రం నిజమే. మీరు రావడం వల్ల నా అగ్నిహోత్రం సార్థకమైంది, నా యజ్ఞం సార్థకమైంది, నా బతుకు సార్థమైంది, నా కోరికలన్నీ తీరిపోయాయి అన్నాడు. పైగా ఏం కావాలో చెప్పు. వరచెలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండము కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ. ఎంత లిస్ట్ చెప్పండి బాబు, గొంతులు పెట్టింది కదా. ఏం కావాలి? వస్త్రాలు కావాలా, బంగారం కావాలా, లేక గోవులు కావాలా, భూములు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, రథాలు కావాలా, అన్నీ అడిగాడు. మహానుభావుడు నవ్వు సమాధానం చెప్తున్నాడు, వినాలి. చాలా రమ్యమైన ఘట్టాలు ఇవన్నీ కూడా. ముందు ఎవ్వరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు కదా, ఇప్పుడు చెప్పాలండి సమాధానం. నిజమా? చెప్పకూడదు. నారాయణుడు అబద్ధం చెప్పడు, పేరే సత్యనారాయణుడు. కనుక ఏం చేశాడంటే అబద్ధం ఆడలేదు, నిజం చెప్పలేదు, అలా మాట్లాడాడు. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక నిండి ఉండనేత్తు. ఒకవైపు విష్ణువు అర్థం వస్తుంటుంది, మరొక వైపు బ్రహ్మచారి అర్థం వస్తుంటుంది. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు. ఒక చోట ఉంటాను నేను చెప్తానయ్యా, ఒక చోట నేను సంచరిస్తూ ఉంటాను. ఎందుకంటే బ్రహ్మచారికి దేశాటన ఒక దీక్ష. అలా సంచరిస్తూ ఉంటాను అంటే అర్థం ఏంటి? ఒక చోటని కాదు, సర్వవ్యాపకుణ్ణి, ఇది అర్థం. ఎవ్వని వాడనంచేమని పలుకుదు నా అంత వాడనై ఉండని నడవనెత్తు. ఎవరి వాడివి, ఎక్కడి వాడివి, ఎంతటి వాడివి అంటే నా అంత వాడిని నేనే అన్నాడు. నాకు నేను ఎవరితోనూ పోల్చుకోదగ్గ వాడిని కాను అంటే నిజమే. ఆయనకి ఎవరితో పోలికండి? ఈడనవడని ఎట్లు వక్కానింతు పోని ముప్పోకల పోవనెత్తు. ఇలా ఉంటాను, ఎలా చెప్తానయ్యా? 3 విధాలుగా ఉంటానన్నాడు. 3 విధాలుగా అంటే బ్రహ్మ విష్ణు రుద్రరూపములతో ఉంటాను, సృష్టి స్థిరైలు చేస్తుంటాను, ఇదొక అర్థం. 3 విధములు ఉంటాను అన్నప్పుడు ఇంకొక అర్థం ఉంది. ఇది వైదిక శబ్దం. 3 విధములు అంటే విప్రుడికి 3 రకాల జన్మలు ఉంటాయట. పుట్టుకతో వచ్చేది శౌక్రము, ఉపనయన సంస్కారం వల్ల వచ్చేది సావిత్రము, తర్వాత గురువు వద్ద దీక్ష తీసుకుంటే దానికి దైక్షము అంటారు. ఈ 3 రకాల జన్మలుంటే త్రివృజ్జన్మ అని అర్థం. అందుకు పోని ముప్పోకలు పోవనేస్తుంటే నా 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయా అని బ్రహ్మచారి పరంగా చెప్పడం. ఆ మాటకు అంత చక్కగా ఇది మన కవిత్వాన్ని ఆస్వాదిస్తుంటే ఒక్కొక్క పద్యం లేని మాధుర్యాలో చూడండి. అది నెత్తు ఇది నెత్తునని ఏల చెప్పంగా నెరుపులన్నీయు నేనే నెత్తు. ఈ శాస్త్రం ఆ శాస్త్రం వచ్చింది చెప్పడం ఏంటి? అన్ని శాస్త్రములు వచ్చు.
అన్ని శాస్త్రములు ఆయన దగ్గర నుంచి వచ్చిన వేద విజ్ఞానం అన్నీ ఏతత్ సర్వం జనార్దనాత్ ఆయన నుంచి వచ్చినవేగా. పైగా ఒరులు కారు నాకు నరులకు నేనవుదు ఒంటివాడ చుట్టం ఒకడు లేడు. నేను ఒంటరిని, నాకు ఎవ్వరితో చుట్టరికం లేదండి. నిజమే, ఆయనకి ఎవ్వరితో అనుబంధం లేదండి. అది వివరిస్తున్నాడు. ఎవరు తనవారు కారు, తనవారు కాకుండాను పోరు. బంధం ఆయనతో మనకు కానీ ఆయనకి ఎవరితో బంధం. అందుకు ఒంటివాడ చుట్టం ఒకడు లేడు, ఏకం అద్వితీయం బ్రహ్మ. అదే వాక్యం ఇక్కడ. పైగా సిరియు తొల్లి కలదు. లక్ష్మీదేవి ఒకప్పుడు ఉండేదిలే అన్నాడు, వైకుంఠంలో పెట్టొచ్చాడు అన్నాడు. చెప్పేదా నా టెంకి అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఒకవేళ నేను ఉంటే ఎక్కడుంటానంటే సుజనులందు తరచి చొచ్చియుందు. ఈ మాట అద్భుతంగా చెప్పారండి. ఇది బ్రహ్మచారి పరంగా అర్థం ఏంటంటే సత్సాంగత్యం చేస్తూ ఉంటానయ్యా, ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే వాళ్ళతో కూర్చుని సత్పురుషుల దగ్గర ఉంటూ ఉంటాను అని బయటకు వినబడుతుంది. కానీ విష్ణుపరంగా సుజనులందు తరచు చొచ్చియుందు అంటే సత్పురుషుల హృదయాల్లో నేను ఉంటాను. మిగిలిన వాళ్ళ హృదయాల్లో ఉండడా? ఉంటాడు కానీ పోల్చుకోలేరు, వాళ్ళ హృదయంలోనే ఉంటాడట. ఇది తెలుసుకోవాల్సింది. బాగా మసిపూసిన అర్థంలో సూర్యకాంతి ప్రతిఫలించదు, శుద్ధమైన అర్థంలో సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది. అప్పుడు సూర్యుడిని మనం ఎక్కడ చూడగలం? శుద్ధమైన అర్థంలో. అలాగే సత్పురుషుల హృదయంలో నేను ఉంటాను. అందుకు భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే మనం ఎలా మారాలి? సుజనుడుగా మారితే అయిపోయింది. అందుకు సుజనులందు తరచు చొచ్చియుందు. ఎంత చక్కగా చెప్పాడు. చెప్పి ఏమన్నారు తమరు? ఏది ఇస్తాను ఇది ఇస్తానని కదా, నాకెందుకయ్యవన్నీ? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయుమ్ము. ఎంత జాగ్రత్తగా చెప్పాడు. ఎలా కొలుచుకోబోతున్నాడు అలాగే చెప్పాడు. 1-2 అంటే 3, అది చెప్ప 1-2 అన్నట్టు అనమాట. 1-2 అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్ల కొర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. దానం చేయాలని తెగ ఉబలాట పడిపోతున్నావు బలి చక్రవర్తి. 1-2 మేర అడుగులు ఇవయ్యా, అదే చాలా, అది వస్తే బ్రహ్మలోకం ముట్టినంత ఆనందిస్తానన్నాడు. ముట్టబోతున్నానని చెప్పబోతున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. వెంటనే నువ్వు ఆడిన మాటలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి కానీ చివరి మాట బాగోలేదయ్యా. ఎందుకంటే నువ్వు అసలు అడగడం కూడా చేత కాదు, చిన్నపిల్లాడు కదా, ఎవరైనా కనుక్కోలేకపోయో నన్ను ఏమైనా వెళ్తే బాగుంటుంది, ఏమీ తెలియదు. ఎందుకంటే అడుగదలచి కొంచెం అడిగిచుదు చెల్లా దాత పెంపు సొంపు తలపబలదే. అడగడం కూడా తెలియదు, ఎవరిని అడుగుతున్నావో తెలుసుకో. రేపు పొద్దు నువ్వు బయటకు వెళ్ళాక బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళావు కదా, ఏమి ఇచ్చాడంటే 3 అడుగులు నేల ఇచ్చాడంటే పరువు నాకు తక్కువ. అందుకు కొంచెం చక్కగా అడగవయ్యా. మళ్ళీ వసుధా ఖండము వేడితో వరచేలంబులో వాడలో మళ్ళీ ఆఖరు పెట్టాడు. లిస్ట్ మర్చిపోయి మళ్ళీ చెప్తున్నాడు. చిరునవ్వు నవ్వాడండి, సమాధానం చెప్తున్నాడు. అద్భుతం. నువ్వు చెప్పినవి ఏవైనా నాకు పనికొస్తాయో చెప్పు అన్నట్టు. ఎప్పుడైనా ధనం దేనికయ్యా అంటే ధర్మాచరణకు ధనం. కొందరు ధర్మాన్ని పక్కకు తీసేసి ధనం కోసం చూస్తారు. ఈ ధనం ఖర్చు అవుతుంది, ఆ ధర్మం ఉండదు, అప్పుడు పతనం అయిపోతాం. అందుకే ఎప్పుడైనా సరే ధర్మం కోసం ధనాన్ని పక్కకు పెట్టచ్చు కానీ ధనం కోసం ధర్మాన్ని పక్కకు పెట్టకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. ధర్మం అంటే వారి స్థానానికి తగ్గ ప్రవర్తనే స్వధర్మం అన్నాడు. నువ్వేమిటి? నేను విప్రుణ్ణి, వటువుని, బ్రహ్మచారిని. బ్రహ్మచారికి సంపదలతో పని లేదు, ఇది తెలుసుకోవాలి. సంపదలు పోగు చేసుకోవడం బ్రాహ్మడి పని కాదు. వాడి జ్ఞానాన్ని పోగు చేసుకుని 10 మందికి చెప్పడం వాడి పని, వాడి వృత్తి. పైగా నా పని బ్రహ్మచారిని, జపం తపం చేసుకోవడం నా యొక్క బాధ్యత. నా జపం నేను చేసుకోవడానికి, నా తపం నేను చేసుకోవడం, నాకు 3 అడుగులు నేల అడిగాను అంతేగా. నువ్వు ఇచ్చినవి నాకు ఎందుకయ్యా? పైగా బ్రహ్మచారి అనేవాడు చేయవలసిన పని అంటే అధ్యయనం, అనుష్ఠానం, ఇవి ప్రధానం. వేదాధ్యయనం అనుష్ఠానం చేయడం నా పని. అందుకు మళ్ళీ నేను కదలకుండా నాదంటూ ఒక చోటు ఉంటే సరిపోతుంది ఇక్కడ. అంతేగా నువ్వు చెప్పిన గుర్రాలు, ఏనుగులు అవి నేనేం చేసుకుంటానయ్యా బాబు, వాటి పోషించుకుంటూ ఉంటే నా అధ్యయనం అయిపోతుంది. కనుక అవతల వాడి దగ్గర ఏముందో చూసి అడగడం కాదు, నాకేం కావాలో బట్టి నువ్వు మాట్లాడాలి. అవతల వాడి దగ్గర చాలా ఉంది కదా, ముందు తీసేసుకుందామని కాదు. నీ అర్హత ఏమిటి? అందుకే విత్తం యావత్ ప్రయోజనం. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. నీ ప్రయోజనానికి ఎంత అవసరమో అంతే. అందుకే ధర్మానికి తగ్గ ధనం. అందుకు భారతీయ సంస్కృతిలో విద్యాదదాతి వినయం, వినయాత్యాతి పాత్రత, పాత్రద్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతస్సుకం అన్నారు. విద్య వల్ల వినయం రావాలట, వినయం వల్ల అర్హత వస్తుందట. వినయం అంటే శిక్షణ, నేర్పరితనము, ఇది అర్థం. ఒక విద్య నేర్చుకోవడం వల్ల మనకు కలిగిన జ్ఞానాన్ని, హౌ టు బిహేవియర్, ఎలా ప్రవర్తించాలనే విధానాన్ని వినయం అంటారు. వినయం అంటే అక్కడ వంగిపోవడం కాదు. లెర్నడ్ అండ్ ట్రైన్డ్ అని అర్థం వినీతుడు. వినయం అంటే లెర్నింగ్ అండ్ ట్రైనింగ్. విద్య వల్ల అది వస్తుందట, జ్ఞానం. దానివల్ల ఏమొస్తుందట? అర్హత వస్తుందట. అర్హత వల్ల ధనం వస్తుందట. ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖంట. ఇందులో మనం ఎన్ని హై జంపులు చేసాము చూడండి. విద్య నుంచి ధనం, ధనం నుంచి సుఖం, మధ్యలో ఎగిరిపోయాం మనకి.
కానీ ధనం నుంచి సుఖం కాదు, ధనంతో ధర్మం చేయి, ధర్మంతో సుఖపడన్నారు. ఎంత గొప్ప మాట అండి. ధనాధర్మం తతసుఖం, ఎంత అద్భుతంగా ఇలాంటి యూనివర్సల్ ఉపదేశాలు భారతీయ సంస్కృతి నుంచి గ్రహించగలిగితే అద్భుతమైన మానవజాతి తయారవుతుందండి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇంతకంటే గొప్ప సూత్రాలు ఉంటాయి. ఈ మహానుభావుడు అందుకు గొప్పగా చెప్తున్నాడు, నాకు కావలసింది ఏముందయ్యా, నువ్వు వరచేలంబులమాడలో అన్నావుగా, నా లిస్ట్ చెప్తాను. గొడుగో జన్నిదమో కమండులవో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ. నువ్వు చెప్పిన లిస్ట్ ఎక్కడ, నేనెక్కడ, వడుగులెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్తంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ. మదాకాంక్షామితంబైన 3 అడుగులు మేరయ త్రోవ ఇచ్చుటయ బ్రహ్మాండంబు నా పాలికి ఉన్నమాట చెప్పాడు. 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండాలు ఇచ్చినట్టే. అండర్స్టాండ్ చేసుకోండి. బ్రహ్మాండాలను లాక్కోబోతున్నాడు 3 అడుగులతో. అందుకు అబద్ధం చెప్పలేదు. పైగా వ్యాప్తిం పొందక భగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. ఎంత చక్కగా చెప్పాడు. అద్భుతమైన పద్యం అండి. అలా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆశ పెంచుకుంటూ పోతూ అది తీరలేదని దుఃఖపడుతూ బ్రతకడం కాదయ్యా. ప్రాప్తంబగు లేశమైన 10,000 తన ధర్మంతో తన శ్రమతో తనకు దొరికినదా సంపూర్ణంగా తృప్తి పడుతూ ఉండేవాడు ధన్యుడు. అలా తృప్తి చెందని మనుజుడికి సప్తద్వీపాలు ఇచ్చినా తృప్తి చెందడయ్యా. తృప్తి లేని వాడికి ఏది ఇచ్చినా తృప్తి ఉండదు. అందుకు తృప్తి అనేది చాలా అవసరం. ఇక్కడ తృప్తి, కంటెంట్మెంట్, దాని గురించి చెప్తున్నాడు మహానుభావుడు. తృప్తి అనేది చాలా గుణం. కొంతమందికి ఎన్నున్నా ఎప్పుడు అదే మొహం. ఏమిటయ్య బాబు అలా ఉన్నామంటే ఎన్నో ఉన్నాయి కానీ కానివ్వండి, ఈ కానీకి కామావే, ఫుల్ స్టాప్ లేదు ఎప్పుడు. ఇలా నిరంతర అసంతృప్తి ఉంది, చాలా బాధకరం అండి. సంతృప్తి వల్ల తేజస్సు ఉంటుంది, వెలుగుంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. యదృచ్ఛాలాభసతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే. అందులో జ్ఞానంతో విద్యతో బ్రతకవలసిన విప్రుడికి ఎదురుచ్ఛాలాభం అంటే తనకి ఏది రావాలో వచ్చిన దాంతో తృప్తి పడ్డం, తన ధర్మానికి తన శ్రమకి దొరికిన దాంతో తృప్తి పడడం అనేది అవసరం. ఆ తృప్తి లేనప్పుడు వర్చస్సు పోతుంది. గొప్ప మాట చెప్పాడు. తృప్తి లేని ఆశపోతుతనం ఉంటే వర్చస్సు పోతుందయ్యా. ఎంత చక్కగా వివరించాడండి. అందుకే నేను 3 అడుగులు మాత్రమే అడుగుతున్నాను. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషి కన్నడు జరుగు సుఖము. ఎంత గొప్ప మాట చెప్పాడో. ఎవడయ్యా మహానుభావుడు అంటే సంతృప్తి కలవాడే మహానుభావుడయ్యా. వాడిని అందరూ పూజిస్తారు. సంతృప్తి లేని వాడికి ఎప్పుడు అవతల వాడి నుంచి ఏమొస్తుందా అని ఆశే, రాజాల బతకలేడు. అందుకే సంతృప్తి ఉన్నవాడే ధన్యుడు. ఎంత చక్కగా సంతోషము, సంతృప్తి, తుష్టి, కంటెంట్మెంట్ అనే దాని గురించి ఎంత చక్కగా చెప్పాడో. అది అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఆశపోత్తనం పనికిరాదయ్యా. నువ్వేమిస్తావో నేను చూడటం కాదు, నాకేం కావాలో నేను చూసుకోవాలి. చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు అన్నాడండి అన్నమాచార్య. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలదంటే లోకమెల్ల చాలదు. అసంతృప్తి పరుడికి ముల్లోకాలు తీసుకొచ్చినా ఇక్కడ అంతా ఇంకేముంది అంటాడండి. అంత ప్రమాదకారయ్యా. అందుకు నేను 3తో తృప్తి పడుకుతున్నాను అంటూ ఉంటే నా మాట వినవే అన్నాడండి. సరేలే ఇలా అనుకుంటుంటే ఆయన వచ్చేట శుక్రాచార్య వారు పక్కకు పిలిచి, ధనుజేంద్ర, ఈతండు ధరణీసురుడు కాడు, ఇతనేమో విప్రుడు వటు అనుకుంటున్నావేమో. దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుడు అతిథి గర్భంబున కశ్యపు శూనుడై కలిగినచట. ఇతడు సామాన్యుడు కాడయ్యా, మామూలు వటు అనుకుంటున్నామేమో. ఇతడు సాక్షాత్ విష్ణువే. పైగా విష్ణు అన్నప్పుడు కొంచెం పులకించిపోయాడు శుక్రాచార్య వారు. హరి విష్ణుడు అవ్యయుడు ఆ మాట ఎంత గొప్పగా చెప్పాడు. శుక్రాచార్యులేమి కోపిష్టి కాదండి. కొంతమంది ఇక్కడ శుక్రాచార్య పెద్ద విలన్లా చూపిస్తూ ఉంటారు. మనకు తెలియక అవునేమో అనుకుంటూ ఉంటాం. శుక్రాచార్యులు తన ధర్మంగా తను చెప్తున్నాడు. కులపురోహితుడిగా తనకు తెలిసి చెప్పకపోతే అది ద్రోహం చేసినట్లే. ఎందుకంటే రాజు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు కనుక రాజుకి చెప్పాడంతే. పైగా విష్ణు అంటే ఆయనకి భక్తి శుక్రాచార్యుల వారికి. పైగా శుక్రాచార్యుడు బృహస్పతి, వీళ్ళిద్దరూ ఒకే గురుతేజ యొక్క 2 రూపాలు. ఇది తెలుసుకోవాలి శుక్రాచార్యుల గురించి. అది పైగా అతడు నువ్వు ఇప్పుడు మాట ఇచ్చేది చాలా ప్రమాదం అంటే, మాట ఇందాక ఇచ్చేసానుగా అన్నాడు. నీదేది కావాలంటే అది ఇస్తానన్నాను, ఇవ్వక తప్పదు. పైగా ఇప్పుడు నువ్వేం చెప్పవు, వచ్చిన వాడు విష్ణువు అని చెప్పు. విష్ణువు కాకపోయినా నేను ఇస్తాను, మాట ఇచ్చాను కనుక. మొత్తం నాశనమైపోతావు జాగ్రత్త అన్నట్ట. అయినా పర్వాలేదు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ బలిచక్రవర్తిని అర్థం చేసుకోండి. బలిచక్రవర్తి వంచింపబడలేదు, తెలిసి ఇచ్చాడు మహానుభావుడు. తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఆయన మానసిక స్థితి చూడండి, చెక్కు చెదరలేదు. మాట ఇచ్చాను ఇస్తాన్నాడు. అది బలిచక్రవర్తి యొక్క గొప్పతనం అండి. అద్భుతంగా చెప్తున్నాడు. అప్పుడు నాకు అసత్య దోషం వస్తుంది నేను ఇవ్వకపోతే అంటే, ఇలాంటి సమయాల్లో అసత్య దోషం అనర్నాయన అన్నట్టు మళ్ళీ శుక్రుడు.
ఎందుకంటే ఆపద్ధర్మములు కొన్ని ఉంటూ ఉంటాయి. అది చెప్తుండే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అగము పొందదదిపా. చక్కగా చెప్పాడు. ఇలాంటి సమయంలో ఎప్పుడైతే తన మానానికి, ప్రాణానికి, ధనానికి, ధర్మానికి దెబ్బ తగులుతుందో అప్పుడు సత్యం పక్కకి పెట్టినా అది అసత్య దోషం రాదు. ఇది శాస్త్రం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది సహజంగా శాస్త్రం అయినప్పటికీ నిలబడితే అదొక వ్రతం, అది వేరే విషయం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, పైగా నువ్వు నీ రాక్షస వంశం, నీ ముల్లోకాల సంపద కాపాడబడాలయ్యా, లేకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు. ఇది చెప్తే వెంటనే మహానుభావ మీరు చెప్పింది నిజమే, కానీ నేను మాత్రం ఇచ్చి తీరుతాను. ఎందుకంటే సృష్టిలో ఇచ్చిన వాడి పేరు మిగులుతుంది కానీ పోగు చేసుకున్న వాడి పేరు మిగలదు అని ఎంత గొప్ప మాట చెప్పాడండి. దాచుకున్న వారి పేరు మిగలదండి, దాతల పేరే మిగిలిపోతుంది. ఎందరు రాజులు ఎన్ని కోటలు కట్టలేదు, ఎంత సంపదలు పోగు చేయలేదు, ఏరి వారి చరిత్ర ఎవరికి మిగిలింది? మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నాం ఒక్కసారి చెప్పండి గురువుగారు. ఎవరైతే తమను తాము త్యాగం చేసుకున్నారో వారిని గుర్తుపెట్టుకుంటున్నాం కానీ త్యాగశీలుడు చరిత్రలో మిగిలిపోతారు, భోగవంతులు మిగలరు. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత గొప్ప మాట భారతదేశం ప్రపంచానికి చెప్పింది చూడండి ఇక్కడ. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరేనంగలదే. ఎందరు రాజులు రాలేదయ్యా, ఇన్ని రాజ్యాలు స్థాపించలేదు. సంపదలు పోగు చేసుకునే వాళ్ళందరికీ భారతీయ మహర్షి ఎత్తి చూపిస్తున్న గుణపాఠం అండి ఇక్కడ. అన్నమయ్య ఒక మాట అద్భుతంగా చెప్తాడు. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండములేలినట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మనెవ్వరెరుగు అన్నాడు. ఇప్పటికి ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు. బ్రహ్మలు అనేస్తారో పేర్లు కూడా మనకు తెలియదు. ఇంకా 5 ఏళ్ళు మాత్రమే బతికేటటువంటి వాళ్ళు ఎందుకయ్యాల మిడిసిపడతారు. మనుజ కీటముల మరెవ్వరెరుగు. పురుగులు లాంటి మనుషులు ఏం మిగులుతారయ్యా? ఎందుకు ఆశ, ఎందుకు ఉబలాట? ఎంత గొప్పగా మాట చెప్తున్నాడు. పైగా నేనిప్పుడు దానం చేయకుండా దాచుకున్నాను అనుకో, డబ్బు మిగులుతుంది. దానం చేసేననుకో, విష్ణువుకి దానం చేసేనన్న కీర్తి దొరుకుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఎవడికి దొరుకుతాడయ్యా ఇంత గొప్ప దాత? అందరికీ ఇవ్వడమే తప్ప అడగడం చేత కానివాడు నా కోసం వచ్చి చెయ్యి చాచాడయ్యా. ఎంత భాగ్యం! పైగా అసలు ఈయన పొట్టివాడు అవుతాడా? అసలు ఈయనంత పొడగరున్నాడా? అంత పొడగరి నా కోసం పొట్టివాడు అవడమే చాలదు, నా కోసం దిగొచ్చాడయ్యా స్వామి. ఆ వచ్చిన స్వామిని నేను ఈ ఖాళీ చేతులతో పంపిస్తానా? పంపలేను. అందుకే పవంజాలిరే భూమిపై పేరేనంగలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములే ఈరే కొర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవా. శిబి చక్రవర్తి ఉన్నాడు, ఒక పావురం కోసం తనని తాను కోసుకున్నాడు. ఎంత మానసిక స్థితి చూడండి. ఎప్పుడైతే తన కోసిన మాంసం సరిపోలేదో తనని తానే ఇచ్చుకున్నాడు. అందుకే ఫలానా వాడు రక్తము చిందించిన కనుక అని దేవుడు అని మాట్లాడతాం. ఎవడో కొడితే రక్తం చిందించడం కాదు, ఒకరి కోసం తన రక్తాన్ని తాను చిందించుకున్న మహాత్ములు ఉన్న భూమి అండి భారతదేశం. సామాన్యంగా అది శిబి చక్రవర్తి గురించి చెప్తున్నారు. అలాంటి త్యాగశీలురైనటువంటి శిబి ప్రముఖులు ఉన్నారే, వాళ్ళని తలంచుకుంటున్నాం. త్యాగవంతుల్ని, భోగవంతుల్ని కాదు. పైగా ఉడుగని క్రతుగుల వ్రతముల పొడగనదనట్టి పొడగున కురు చెయ్యి అడిగడినట ననుబోటికి ఇడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. యజ్ఞాలతో, తపస్సులతో, జపాలతో కూడా చూడలేని నారాయణుడు. పైగా త్రివిక్రముడి ముల్లోకాలు నిండిపోయినటువంటి నారాయణుడు నా కోసం ఆ పొడవు తగ్గించుకుని పొట్టివాడి వచ్చాడు, కుర్ర చెయ్యి అడిగేడేనట. నా కోసం అలా వచ్చాడే, ఆయనకి ఇవ్వకుండా ఎలా ఉంటాడు చెప్పు? పైగా ఆ చాచిన చెయ్యి ఉందే సామాన్యమా? నిజానికి ఆయనకి నేను ఇవ్వాలా అయ్యా? ఆ చేతికి లక్ష్మి ఎంత అందుబాటులో ఉంటుంది. ఆదిన్ శ్రీ సతికొప్పుపై నురముపై అంసొత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మిల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. ఎంత అద్భుతమైన పద్యం ఇచ్చారండి ఇక్కడ. ఆ చెయ్యి లక్ష్మీదేవిని శిరస్సు నుంచి పాదముల వరకు నిమరగలిగిన చనువు కలిగిన చెయ్యది. ఇందరికి అభయంబులిచ్చి చెయ్యి కందువగు మంచి బంగారు చెయ్యది. సువర్ణహస్తం, సువర్ణ రూపుడైన మహాలక్ష్మిని అనువనువున నిమరగలిగేటువంటి చెయ్యి. అంటే అంత చనువు, అంత లొంగుబాటుతనం లక్ష్మీదేవి పట్ల ఉన్నది ఆ చేతికి. అలాంటి చెయ్యి క్రింద పెడితే పైన నా చెయ్యి ఉందంటే లక్ష్మీపతికే దానం చేసేననిపించుకునే ఘనకీర్తి కంటే ఏమిటయ్యా గొప్ప చెప్తాడు ఇక్కడ. అంత చక్కగా చెప్పాడు. అలా నా కోసం చెయ్యి చాచి నిలబడ్డాడయ్యా. పైగా అతడు ఒకవేళ విష్ణువు కాకపోతేనో అయినా ఇస్తానన్నాడు.
నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైనను తిరుగున్నేరదు నాదు జిహ్వా వినుమాధివర్య వేయేటికిన్. మాట తప్పను. పైగా ఒక్కసారి బలచక్రవర్తి కళ్ళ నీళ్లు తిరిగేయండి ఆ పిల్లవాడిని చూస్తుంటే. దూరం నుంచి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, అక్కడ నుండి చూస్తున్నాడు ఆయన. పైగా ఇందాక ఎంత చక్కగా సమాధానం చెప్పాడు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అదంతా కూడా. ఇంతవరకు ఎవరిని అడగలేదుట. ఎన్నడున్ పరువేడబోడుట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడ గుజ్జట చేతులొగ్గి వచింప ఈ చిన్ని పాపని తోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఈ చిన్ని పాపని తోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఈ చిన్నపిల్లాన్ని లేదని చెప్పలేకపోతున్నానయ్యా, నేను దానం ఇచ్చి తీరతాను అని అనగానే, సరే నీ ఇష్టం, నేను చెప్పిన మొత్తం నాశనం అయిపోతా, జాగ్రత్త అని వెళ్ళిపోయాడు గురువుగారు. అప్పుడు ఇంకా దానపాత్ర పట్టుకురమని సైగ చేసేటండి వింధ్యావళి. అంతే, వింధ్యావళి ఆయన భార్య సైగ అందుకుని పాత్ర పట్టుకొచ్చింది. ఆవిడ్ని దండం పెట్టాలి, నీళ్ళు కాదు. అంతేగాని ఏంటి సరేరా గురుగారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నావు, మేమందరం మట్టి కొట్టుకుపడిపోయినా ఇచ్చినమే దానం అనలేదండి. ఏమి తల్లు. అందుకే పురుషులు ధర్మాలు సాగుతున్నాయంటే ముందు వాళ్ళ ఆవిళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు అంగీకరించడం వల్లే ధర్మాలు జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఎంత చక్కగా ధనుజు లోకనాథ దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగా వర హేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్నయిరికి. పాత్ర తీసుకురా అని కూడా అనలేదు, సైగ చేసేట్టు అంతే పట్టుకొచ్చింది. అది ధర్మపత్ని, ధర్మానికి సహకరించేది కనుక ధర్మపత్ని. వెంటనే జలము తీసుకురాగానే పాదాలు పెట్టవయ్యా పళ్ళెంలో అన్నాడు. ఇదివరకు తెలియక కడిగాను, తెలిసి కడుగుతున్నాను. ఏ పరమాత్మని కళ్ళారా చూడలేమో ఆ పరమాత్మ తనంత తాను ఎదురుగా నిలబడ్డాడు. పాదాలు, ఆ పాదాలు ఎవరికి దొరుకుతాయి? నాకు దొరుకుతున్నాయి. ఒళ్ళు పులకించిపోతుందండి బలిచక్రవర్తికి. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకి తెమ్మా అడుగులు ఇటు రానిమ్మా, ఒక్కసారి పాదాలు ఎలా పెట్టవయ్యా అనగానే స్వామి మందహాసం చేసి ఆ పాదం పెట్టేటండి. ఆ పాదం పళ్ళెంలో పెడుతూ ఉంటేనే బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలతాతాక్షుడు సాచే. నారాయణుడు పాదాన్ని చాచెట్ట. ఎటువంటి పాదం అంటే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా సాదమున్ నలినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్ జలజాతాక్షుడు సాచే. రత్ననూపురిత నానా వేదమున్. అసలు నారాయణుడిగా ఆయన పాదములకు నూపురములు ఉంటాయట, వాటి మోతలే వేదనాదాలుట. పైగా కస్తూరి కుంకుమ మొదలైనవి అంటి ఉంటాయట ఎప్పుడు నారాయణ పాదాలకి. ఆ కస్తూరి కుంకుమ ఎక్కడిదయ్యా అంటే లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు ఆమె పాపిట ఉన్న సింధూరము కస్తూరి అంటుకున్న పాదాలకి. అటువంటి పాదాన్ని చాచాడు స్వామి. వెంటనే సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణమకిల నిగమాంతలతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. నీటిలో కడుగుతున్నాడు. ఆ కడుగుతున్నప్పుడు ఆ వింధ్యావళి నీళ్లు పోస్తుంది. ఈయన ఆనందంగా కడుగుతున్నాడు. కడుగుతున్నప్పుడు ఆ కలశ జలంతో పాటు బలిచక్రవర్తి ఆనంద బాష్ప జలములు కూడా కలిసిపోయి కడిగేయండి వామను యొక్క పాదములు. ఇంకా దానం చేస్తున్నట్ట. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి. సాధారణంగా దానం చేసేటప్పుడు విప్రుడిని పూజించి విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ అనాలట భావనతో. ఇప్పుడు నిజంగా బ్రాహ్మణుడే విష్ణుస్వరూపం, ఇంకా ఎదురుగా కనబడుతున్నదే అది. ఇంకా ఆనందపడిపోతున్నాడు ఆయన. ధారపోసేడయింది. ఇక్కడ నేను చెప్పకుండా ఆగిపోతే కొందరు మళ్ళీ అడుగుతారు, అంటే బలిచక్రవర్తి పురుగై అడ్డుకున్నాడని చెప్పలేదండి అని. చెప్పలేదు కదా, ఆ కథ లేదండి. మన శుక్రాచార్య వారు పురుగై అడ్డుకున్నటువంటి కథ ఎక్కడా లేదు. భాగవతంలో కూడా లేదు. పోతన గారి భాగవతంలో కూడా లేదు. ఎవడో 18 మధ్యలో ఇరికించాడు. నేను పాత గ్రంథాల్లో చూస్తే ఫుట్ నోట్ రాసి ఉంటుంది, ఇది కొన్ని తాళపత్ర ప్రతుల్లో లేదు అని. అని తర్వాత వాళ్ళు ఎవరో పిట్ట కథల వాళ్ళు అందరు పెట్టారనమాట. శుక్రాచార్యులు ఏమి పురుగై మారి అక్కడ అడ్డుకోవడం జరగలేదు తెలుసుకోండి. శుక్రాచార్యుల వారు కూడా ఉత్తముడే, ఆయన అనుగ్రహం ఉండాలి. అదొక విశేషమైన అంశం. అది దేవతలు ఋషుల గురించి ఎప్పుడైనా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. అటువంటి శుక్రాచార్యుల వారికి కూడా నమస్కారం చేసుకుంది. ఆయన ఏం అడ్డు పెట్టలేదు, చెప్పి వెళ్ళిపోయాడు అంతే. మొత్తానికి ఎప్పుడైతే దాస్యామి అని దానం ఇచ్చాడో స్వామి వెంటనే కొలుచుకుంటున్నాడండి. తాను అడుగుతో తాను కొలుచుకుంటున్నాడు. 3 అడుగులు ఒక్కసారి పెరిగెట్టే స్వామి. ఆ పెరుగుతున్న స్వరూపాన్ని చూడాలి. ఇంతింతై
వటుడింతయై మరయుతానింతై నభో వీధిపై నంతై తోయద మండల భ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఇంతింతై వటుడింతయై క్రమంగా పెరిగి గగనమండలాన్ని కూడా దాటి వెళ్ళి సత్యపదోన్నతుండగచు చతుర్దశ భువనాలకు పైన ఉంది సత్యలోకం, బ్రహ్మాండాలకు చివరి దశ. మిగిలిన వైకుంఠ కైలాసాదులన్నీ దాని పైనవే. ఆ సత్యపదం వరకు వెళ్ళిపోయింది మొత్తం. మొదట ఊర్ధ్వలోకములన్నీ కొలిచాడు, మిగిలిన పాదములతో అధోలోకములన్నీ కొలిచాడు. పైగా ఎదుగుతున్నప్పుడు ఆ రూపం ఎలా కనబడుతుందంటే రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలను జంచత్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో. ఎంత అద్భుతమైన వర్ణనం ఇది. ఆయన పెరిగిపోతుంటే రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రం వై, స్వామి పెరుగుతున్నప్పుడు మొదట సూర్యమండలం గొడుగులా కనబడిందిట. దాని తర్వాత క్రమంగా ఆ సూర్యుడు శిరోరత్నమై, ఆయన శిరస్సు మీద ఒక రత్నంలా కనబడ్డాట. కొంతసేపటికి శ్రవణాలంకృతమై చెవులకు ఆభరణంలా కనబడ్డాడు. కొంతసేపటికి గళాభరణమై కంఠాభరణంగా గోచరించాడు. కొంతసేపటికి కేయూరమై భుజానికి ఆభరణంగా కనబడ్డాట. కొంతసేపటికి చేతికి కంకణంలా కనబడుతున్నాడు. కొంతసేపటికి పీతాంబరమా సూర్యమండలమా అన్నట్టు ప్రకాశిస్తున్నట్ట వస్త్రం దగ్గర. ఆ తర్వాత స్వామి పాదాలకి ఒక నూపురంలా ప్రకాశిస్తున్నట్ట. చివరికి పదపీఠంలా ప్రకాశించట. సూర్యమండలం ఎంత దిగింది, సూర్యమండలం దిగలే, స్వామి ఎదిగాడు. అది చెప్పడం అక్కడ. ఆ విషయాన్ని వర్ణిస్తూ అలా బ్రహ్మాండమంతటా వ్యాపించిపోయి స్వామి గోచరిస్తున్నాడు. తద్వామనం రూపమథాద్భుతాద్భుతం హరేరనం తస్య గుణత్రయాత్మకం భుఖం దిశోజ్జౌ వివరాపయోదయ తిర్యం హృదేవా ఋషయో యదాసత. మూలంలో చెప్తున్నారు ఇలా, బ్రహ్మాండమంతా తన స్వరూపంగా స్వామి దర్శింపజేస్తున్నాడు. అది చూసి పులకితుడైపోతున్నాడు బలిచక్రవర్తి. ఇందాక ఇలా తల వంచాడు, ఇప్పుడు తలెత్తి చూస్తున్నాడు. అక్కడికి ఎటు చూసినా నారాయణమయంగా గోచరిస్తుంది బలిచక్రవర్తికి. ఎప్పుడైతే సత్యలోకానికి చేరుకుందో ఆ పాదం, వెంటనే బ్రహ్మగారు ఆనందం పట్టలేక తన కమండల జలం వేసేట. దాత ధాతు కమండలు జలం తదురుక్రమస్య. ఆ త్రివిక్రముని యొక్క పాదాలకి తన కమండల జలంతో కడిగి నీళ్లు జల్లుకున్నట్ట. అక్కడ నిలిచిపోయింది ఆ కమండల జలం. అదే తర్వాత గంగా నదిగా భూమి యందు అవతరించింది ఆ పావనమైనటువంటి జలనది. అందుకే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదం ఎందుకు బ్రహ్మ కడిగిన పాదము అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా కడిగి ఆనందపరవశుడైపోయాడు బ్రహ్మదేవుడు. ఇక క్రింది లోకములన్నీ అంటే 3 అడుగులు ఇస్తానన్నాడు, ఆయనకు ఉన్నవన్నీ 2 అడుగులకే అయిపోయాయి. ఇప్పుడు పట్టుకున్నాడు, నువ్వేమన్నావు నాకు 3 అడుగులు, నీకున్నవన్నీ 2 అడుగులకి అయిపోయాయి, ఇంకొక అడుగు నువ్వు బాకీ ఉన్నావు, ఏం చేయమంటావు ఆలోచిస్తున్నాడు బలిచక్రవర్తి. గరుత్మంతుడి విజయుని కట్టేయండి అన్నాడు. ఎందుకంటే మాట తప్పాడు, 3వ అడుగు నాకు ఇది చూపించలేదు, కట్టేయండి అన్నాడు. వెంటనే వచ్చి కట్టేట గరుత్మంతుడు కట్టుబడి అంటున్నాడు, స్వామి ఇప్పటికీ చెప్తున్నాను, సూనృతంబె కాని సుడియదు నా జిహ్వ, నా జిహ్వ నాలిక సూనృతంబె కాని సత్యం పలుకుతుందే తప్ప అసత్యం పలకదు, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మల. మా 3వ అడుగు ఎక్కడన్నావుగా నా శిరస్సు మీద పెట్టవయ్యా. అద్భుతమైన మాట చూడండి. కరోమ్యుతం తన్న భవేత్ ప్రళంబనం పదం తృతీయం కురు శీర్షిమే నిజం. ఇది స్వామి అన్నమాట. నా తలపై పెట్టవయ్యా నీ 3వ పాదం. అంతేగాని వెంటనే మనకు సీన్ గుర్తొస్తుంది, స్వామి పాదం పెట్టినట్టు ఇన్నెక్కడికో తొక్కేసినట్టు. కానీ స్వామి పాదం పెట్టలేదు, తొక్కలేదు. ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోండి, ఇది గ్రహించవలసింది. నా తలపై పాదం పెట్ట అన్నాడు అంతే. అంటే అర్థం ఏమిటి, ఇంతవరకు నావన్నీ నీకు ఇచ్చేసాను, 2 అడుగులకు అయిపోయింది, ఇప్పుడు నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను. అది దీని అర్థం, నన్ను నేను ఇచ్చుకున్నాను అంతే. ఇంతవరకు మమ సమర్పించాను, ఇప్పుడు అహం సమర్పిస్తున్నాను అన్నాడు. ఇదేనండి గొప్ప విషయం. ఇది మొత్తం. బలి అంటే అర్థం తెలుసా, నరికేయడం కాదు. బలి అంటే పూజ, సమర్పణం, ఇది అర్థం. ఎందుకంటే అసలైన మన సంస్కృతి పదాలకు అర్థం తెలియక ఈ మధ్య ఎవరో ఈ మనకు వర్ణ వైషమ్యాలు తీసుకొచ్చి దళితవాదులు అనేవారు వామన చరిత్రను కూడా చాలా భయంకరంగా, ఇది కూడా వర్గభేదాల కింద తీసి నాటకంగా రాశారండి. హిందూ మతాన్ని అవమానించడానికి కంకణం కట్టుకుని తిరుగుతున్న దుష్ట శక్తులు దానికి కూచిపూడి భరతనాట్యంలో కూడా ప్రవేశింపజేసి దుష్ప్రచారం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే
సనాతన ధర్మం ప్రకారంగా చేసే కళలకి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వట్లేదు. సనాతన ధర్మాన్ని ఎద్దేవే చేసే పుస్తకాలకు అవార్డులు ఇస్తున్నాయి. వాటిని అవహేళన చేసేటువంటి కళా ప్రక్రియని ప్రదర్శిస్తున్నాయి ఫండ్స్ ఇచ్చి కూడా. ఇక్కడున్న మీకు తెలియాలి, భారతదేశంలో ఇంతవరకు జరిగిన అన్యాయం, హిందూ మతాన్ని అవమానించి అసలు ఇక్కడ ఎక్కడైనా భావం ఎవరికైనా కలిగిందండి? మహిషాసురుట్ట అట్టడుగు వర్గాలకు ప్రతీకట, దుర్గాదేవిట పై వర్గాలకు ప్రతీకట. ఎవరికి ఇంతవరకు ఈ బుద్ధి కలిగింది వాడికి కలిగింది. ఇది అసుర బుద్ధి అంటే. అంత దుర్మార్గాలు జరుగుతున్నాయో మనకు తెలియట్లేదు. ఇక్కడ వీటిని ఖండించకపోతే ఎలాగా? అసలు బలిచక్రవర్తి మానవ జాతికి చెందినవాడే కాడు, అది రాక్షస జాతి. వాడి పూర్వీకులు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. మర్చిపోతే ఎలాగండి? కువ్యాఖ్యలు జరుగుతున్న. అందుకే ఈ తొక్కేయడం నొక్కేయడాలు ఎక్కడో లేవు. ఇలాంటి అబ్సర్డ్ సంగతులు ఉండవండి మన పురాణాల్లో. కొంచెం ఆలోచించాలి. నా తల మీద పెట్టవేంటి అర్థం? నావన్నీ నీకు ఇచ్చేసానికి, మిగిలింది నేనేగా, నన్ను ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఎంత సరెండర్! నన్ను నేను నీకు ఇచ్చేసాను, ఇక నాదని ఇంకేం లేదు. అది గొప్ప విషయం ఇక్కడ. ఈ రెండు మనం చూస్తే బలి అనగా సమర్పణ లేక పూజ. పూజ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకోవాలి. ఇది అంతా ఒక ఆంతర్యం, ఈ కథంతా పరమార్థం. ఇప్పుడు కొత్తగా నారాయణుడు త్రివిక్రముడి ముల్లోకాలు వ్యాపించాలా? ఇది ఆలోచించాలి. అందుకే వేదంలోనే త్రివిక్రముడు ఎందుకు చెప్పారు ఇక్కడ తెలుసుకోవాలి. కొత్తగా త్రివిక్రముడు అయిపోయాడా? వామనుడుగా వచ్చాడు, త్రివిక్రముడు అయిపోయాడండి అంటే కొత్తగా అయ్యాడా? ఇది ఆలోచించాలి. కొత్తగా కాలే, ఆయన ఎప్పుడూ త్రివిక్రముడే. ముల్లోకాలు వ్యాపించినవాడు. భూపాదవ్యశరాభిర్వీదశరణిల చంద్ర సూర్య ఉచ్చనేత్రేణి. విష్ణు సహస్రం చదువుకోవట్లే. ఆయన విరాట్ పురుషుడు. సమస్త భువనములు ఆయనే, క్రింద పైన నడుమ ఇంతే. ఈ మూడు ఆయనే. మూడింట్లో వ్యాపించిన వాడు ఆయన. త్రివిక్రముడు ఆయన. ఇది తెలుసుకోవాల్సింది. ఈ త్రివిక్రముడే, అదే సౌందర్యం. ఆయన వ్యాపించినటువంటి స్వరూపం వల్లనే ప్రపంచానికి సౌందర్యం వచ్చింది. అందుకే అదే త్రిపుర సుందరి. ఇది తెలియాలంటే ఈ త్రివిక్రమతత్వం తెలియకుండా అడ్డుకుంటూ మూడింటిని వేరువేరుగా చూసి అజ్ఞానం మనకున్నది. ఆ అజ్ఞానమే త్రిపురాసురుడు. ఆ అజ్ఞానాన్ని సంహరిస్తే త్రివిక్రముడు అర్థమవుతాడు. ఇది త్రిపురాసుర సంహార త్రిపుర సుందరి త్రివిక్రమ అనే శబ్దంలో ఋషి ఇచ్చిన భావం. ఎంత అవసరం అంత చర్చించాం. ఇంకా చెప్పాలంటే మళ్ళీ లలితమ్మ దిగొస్తుందో నమస్కారం చేసుకుందాం. అంత విశేషములు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో. అర్థం చేసుకోవాల్సింది. మొత్తానికి కొత్తగా త్రివిక్రముడు కాలేదు ఈయన, ఎప్పుడూ త్రివిక్రముడే. ఆయనకు ఆ ఎరుక కలిగించాడు. ఎందుకంటే సమర్పణ చేసుకున్న వాడికి తన స్వరూపాన్ని చూపించాడు స్వామి. అది తెలుసుకోవాల్సింది. ఉన్న సత్యాన్ని ప్రదర్శించాడు కానీ కొత్తగా ఆయన ఆక్రమించుకోలేదు. ఆయన ఎప్పుడు ముల్లోకాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. ఆయన ఆక్రమించకపోతే ప్రపంచం నడవదండి. ఇప్పుడు ఈ మైక్లో ఆ బల్బులో విద్యుత్ శక్తి ఆక్రమించకపోతే ఆ బల్బు వెలగదు, ఇది పనిచేయదు. అందుకు ముల్లోకాల్లో పరమాత్మ వ్యాపించకపోతే ముల్లోకాలకి చైతన్యం ఉండదు. అందుకు ముల్లోకాల్లో వ్యాపించిన వాడే త్రివిక్రముడు. విష్ణువే త్రివిక్రముడు. అందుకు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం అని వర్ణిస్తున్నారు ఇక్కడ. మూడింటి యందు తానే ఆక్రమించి ఉన్నాడు కనుక త్రివిక్రముడు. ఉన్న సత్యాన్ని దర్శింపజేశాడు ఇక్కడ. ఎవరికి? బలిచక్రవర్తికి. బలిచక్రవర్తి ధన్యుడు. కేవలం దాస్యామి అంటే దర్శనమైందండి. అది చూసే కనిపించింది. ఎవడివిరా, ఎవడికి ఇస్తాం ఇప్పుడు చెప్పన్నాడు. అది ఎరుక. ఆఖరికి మమ అంతా వెళ్ళిపోయిందండి. అహం కూడా సమర్పించేశాడు. అహం మమ రెండూ సమర్పించడమే నిజమైన బలి. అందుకని ఏదో జంతువు తెచ్చి నరికేయడం కాదు ఇక్కడ. తనదైన మమకారాన్ని అహంకారాన్ని నిజంగా అది ఇవ్వడం మహా కష్టం. అది కానీ సమర్పిస్తే అంతకు మించిన బలి పూజ మరొకట్లేదు. అది అసలైన పూజ. అందుకే బలి అనే పేరుకి ఇప్పుడు జరిగిన పనికి ఉన్న అనుబంధాన్ని మనం తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వం అర్థం కాగానే తన యొక్క ముందు మమకారం ఇస్తేనే పరమాత్మ అర్థమయ్యాడు. పరమాత్మ అర్థమయ్యాక అహంకారం కూడా అర్పించేశాడు. మమ అహ రెండు అర్పించేసి పరిపూర్ణుడైపోయాడు బలిచక్రవర్తి. ఇది ఇందులో గ్రహించవలసిన ప్రధానమైన అర్థం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి అసురులందరూ మీదకి వచ్చేస్తారు నారాయణ మీదకి. బలిచక్రవర్తి పక్కకు తోసాడు. మనం ఆయన సొత్తుని నేను ఇప్పుడు, మీరెవరు ఇప్పుడు ముందుకు రాకూడదు అని వాళ్ళందరినీ వారించారు ఇక్కడ. అప్పుడు దేవతలందరూ కూడా కుసుముష్టి కురిపించారు. ఎవరి మీద? బలిచక్రవర్తి మీద, విష్ణువు మీద కాదు. చూసారా? శత్రువులైన దేవతల చేత కూడా దండం పెట్టించుకున్నాడు బలిచక్రవర్తి. చూడండి వాళ్ళకి ఎక్కడుంది త్యాగం. దేవతలకు కూడా వల్ల కాదు. ఇంద్రుడి కళ్ళ నీళ్లు తిరిగేట. ఏమిటా త్యాగం? తనదైన ముల్లోకాల సంపదని అవలీలగా అలా విడిచిపెట్టాడంటే నిజంగా మమని విడిచిపెట్టడం ఎంత కష్టం అండి. అందుకు సామాన్యుడు కాడు బలిచక్రవర్తి. విష్ణువంతని వాడు అభినందిస్తాడు అక్కడ. ఇలా సర్వదేవతలు వచ్చి స్తోత్రం చేస్తారు అక్కడ బలిచక్రవర్తికి. అప్పుడు ప్రహ్లాదుడు వారు వస్తారట. దివ్యధామంలో ఉన్న ప్రహ్లాదుడు వచ్చి, నా మనుముడు ఎంత ధన్యుడయ్యా, ఎవడికి దక్కుతుందయ్యా ఈ భాగ్యం? కట్టి పెట్టేసి నా వాడు అని ఇక్కడ కూర్చోబెట్టావు, ఎవడికి దక్కుతుంది కదా? నిన్ను తమ హృదయంలో కట్టుకోవాలని, నీ దగ్గర తమ మనస్సును కట్టుకోవాలని అందరూ ప్రయత్నిస్తారు, వల్ల కాదు. అనందు నువ్వు కట్టిపెట్టు కూర్చోబెట్టుకున్నావు. ఎంత గొప్ప విషయం. మహా అయితే ఇతడికి ముల్లోకాలు పోయి అంతే కదా. ఆయన ముందే చెప్పాడు ఇక్కడ,
నేను ఇప్పుడు దానం చేయకపోతే నా రాజ్యం నాకు మిగులుతుంది, అంతే కదా, సంతోషం. ఒకవేళ దానం చేయకుండా మిగుల్చుకున్నాను అనుకో, అనుభవించడానికి నేను మాత్రం మిగులుంటానా అని అడుగుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ పోతాను, ఎలాగూ పోయేదానికి దాచుకోవడం ఎందుకు? ఇచ్చేస్తే, నారాయణుడికి ఇచ్చేస్తే అంతకన్నా కావాల్సిందేమండి. అందుకే తెలిసే ఇచ్చాడు బలిచక్రవర్తి, వంచన లేదు ఇక్కడ. బలిని కికురించి వంచి అనే మాటలు తప్పు. తెలిసే ఇచ్చాడు బలిచక్రవర్తి, తెలియజేశాడు శుక్రాచార్యులు, గమనించాడు నారాయణుడు. మొత్తానికి ప్రహ్లాదుడు వారు అంటున్నారు, అద్భుతమైన మాట ఇక్కడ అంటాడు ప్రహ్లాదుడు. పోతన గారు ఎంత అందంగా ఇచ్చారో కొటేషన్లా గుర్తుపెట్టుకోవాలి. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. తత్వం తెలిసిన వాడికి ఇంద్ర పదవి ఎందుకయ్యా, ముల్లోకాల పదవి. తత్వవేత్తకు అక్కర్లేదు, అందుకే ఒక యోగి ఇంద్రుడి కంటే గొప్పవాడు, అది తెలుసుకోవాలి. సర్వం బ్రహ్మమయమైన స్థితిని పొందినటువంటి జ్ఞానికి ఇంద్రాది లోక పదవులు నచ్చవు, ఇది తెలుసుకోవాల్సింది. ఈ భోగాలా, ఇవి శాశ్వతములు కావు. అందుకే ధన్యుడు అన్నారు. అనగానే స్వామి అంటున్నాడు, ఎవ్వరూ జయించని మాయని జయించాడయ్యా నీ మనమడు. సామాన్యుడా, మాయం గెలిచే ఈతడు అల్పుండే, ఇతడు సామాన్యుడా, సామాన్యుడు కాడయ్యా. మాయని జయించడం మహాకష్టం. మాయ అంటే అదే మమ అహంభావం. నిజానికి ఏది నీది కాదు, ఏది నువ్వు కావు. నువ్వు నేను కూడా ఈశ్వర, నువ్వు నాది లేదా నేను నాది ఈశ్వర చైతన్యమే. నేను నాది ఈశ్వర చైతన్యం ఎరుక కలిగితే ఇంకా నేను నాది అందులో కరిగిపోతాయి. అదే మోక్షం అంటే. అక్కడి నుంచి నేను నాదిని వేరుగా చూస్తే అదే బంధం. నేను నాది ఆయనే అనుకుంటే అదే మోక్షం. అది సమర్పణ వల్ల కలిగింది ఇతనికి. ఎంత అద్భుతమైన భావం ఇక్కడ. పైగా వామన త్రివిక్రమ, ఈ రెండు శబ్దములకున్న అద్భుతమైన ఔచిత్యాన్ని మనం పరిశీలించాలి. వామనుడు, త్రివిక్రముడు. వామనుడు అంటే పొట్టివాడు, త్రివిక్రముడు అంటే పెద్దవాడు. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరూర్జిత. ఈయన ఉపేంద్రుడు అండి. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడు తమ్ముడు, అంటే వైస్ ప్రెసిడెంట్ లాగా, ఉపరాష్ట్రపతి లాగా ఉప ఇంద్ర కాదండి. ఇక్కడ గొప్ప విషయం. ఉప సమీపే ఉపేంద్ర అన్నాడు. ఉప అంటే సమీపే అని అర్థం. ఎప్పుడు ఇంద్రుడికి ఆయన ముల్లోకాలు పదవి ఇచ్చి పక్కన ఉంటాడట, జాగ్రత్తగా చేస్తున్నాడో లేదో గమనిస్తూ. ఒకవేళ ఆయన అమోన వల్ల కాదంటే రక్షిస్తాడట, అది ఉప సమీపే, ఉప ఇంద్ర. అంతేకాదు ఇంకో అర్థం చెప్పారు, ఉపరి ఇంద్ర ఉపేంద్ర, ఇంద్రుడి కంటే పైవాట. ఇంద్రుడు తమ్ముడుగా వచ్చినంత మాత్రం చిన్నవాడేం కాదండి ఆయన. అదితిదేవి చివరి కొడుకుగా వచ్చాడు కనుక ఆయనకి మనం ఏమంటాం, తమ్ముడు అంటాం. ఆయన కాపాడడానికి వచ్చాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నవాడే వచ్చాడు, కొత్తగా తమ్ముడేం కాలేదు. నువ్వు ఉపేంద్ర శబ్దం చాలా మహామంత్రం. అందుకే కేశవనారాయణ నామాలు ఉపేంద్ర నామం కూడా మనకి చెప్పబడుతున్నది చాలా. పైగా ఈ ఒక్క కథని మీరు ఫిలసాఫికల్గా చూస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రపరంగా కొన్ని రహస్యాలు ఉన్నాయండి మొత్తం భాగవత కథలో. ధ్రువుడు పేరు విన్నారు కదా, ధ్రువ నక్షత్రం, అక్కడ వాళ్ళ సంతానం పేర్లు వస్తాయి. ఇవన్నీ కూడా నక్షత్ర మండలాలకు సంబంధించిన అంశము. అదేవిధంగా ఇక్కడ బలిచక్రవర్తి విష్ణువు, ద్వాదశ ఆదిత్యుల్లో 12వ ఆదిత్యుడి పేరు విష్ణువు. ఆదిత్యులు అంటే అదితి పుత్రులే. అంటే సౌరశక్తి, విశ్వ మండలంలో జరుగుతున్న రకరకాల కాస్మిక్ ఎనర్జీ, వీటి యొక్క డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్నే ఋషులు దేవతలు అన్నారు. ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు వాళ్ళ కొడుకులు వీళ్ళ కోడళ్ళు వీరు అనే పేర్లు చెప్పడం ఏంటంటే ఆ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఇన్ని రకాలుగా చెప్తున్నారు. అందుకే పాశ్చాత్య మేధావులు చెప్తున్నది ఏంటంటే కాస్మోస్ గురించి యుగాల క్రితమే అధ్యయనం చేసిన తపశ్శక్తి సంపన్నులు ఉన్న దేశం భారతదేశం అని చెప్పారు. ఇక్కడ ఆ కాస్మిక్ నాలెడ్జ్ మొత్తం మనకు కనబడుతుంది. అదే ఆశ్చర్యమైన అంశం. దీని మీద అనేక మంది ప్రొఫెసర్స్ కూడా పరిశోధన చేస్తే పురాణ కథలన్నీ కూడా ఆ వేదము చెప్పినటువంటి వివిధములైన మంత్రాల్లో అందించిన జ్యోతిష్ శాస్త్ర సంకేతాలు. వాటిని జ్యోతిష్ శాస్త్రం అంటే మనం అనుకునే నీకు 2 ఏళ్లలో పెళ్ళి అవుతుంది, 3 ఏళ్లలో విడిపోతావు, ఇలాంటివిగా జ్యోతిష్ శాస్త్రం అంటే. అంతరిక్ష శాస్త్రం ఇది అర్థం చేసుకోండి. అది నిజానికి జ్యోతిషం అంటే అదే అర్థం. ఆ రహస్యాలన్నీ ఉన్నాయి ఇందులో. అంటే గగన మండలాల్ని అంతరిక్ష మండలాల్ని ఎంత పరిశోధించారో మన వాళ్ళు. అది చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ అండి, ఖచ్చితంగా నిద్ర వచ్చే సబ్జెక్టే. ఎందుకంటే జ్ఞానం చెప్తే అదే వస్తుంది. అందుకే కథల్లో కలిపి చెప్పారు. కథల్లో కలిపి చెప్పడం వల్ల ఒకే 3 పనులు చేశారు. ఒకటి ఆ కాస్మిక్ ఎనర్జీ చెప్పడం, ఒకటి 2 మనలో ధర్మ ప్రవృత్తిని ఏర్పరచడం, ఒకటి 2 భగవత్కథ వినగానే పాప ప్రక్షాళనమే చిత్తం శుద్ధమై మంచి బుద్ధులు పుడతాయి. చిట్ట చివరికి అది మనకు సద్గతుల్ని ఇస్తుంది. ఎన్ని భావాలు ఒక్క కథలో ఉంటాయండి. అన్నీ వివరించి చెప్తే ఒక్కొక్క ఘట్టం చెప్పాలంటే కనీసం భాగవతం మన జీవితాంతం చెప్పుకోవచ్చు, అంత రమ్యంగా వ్యాఖ్యానించుకుంటూ వెళితే. ఇక్కడ ఓపిక తీరిక 2 ప్రశ్నలే కాబట్టి ఎంత అవసరమో అంత తెలుసుకున్నాం. ఇప్పుడు వింధ్యావళి అంటుందండి, స్వామి ఏమనుకోకుండా మా ఆయన్ని క్షమించండి. ఆయనతో డైరెక్ట్గా నచ్చా పతివ్రత, అందుకే ఆయనతో అనుకుంటే ఆయనతో ఉంటుంది నారాయణుడితో. అసలు లోకాలన్నీ దానం చేశానని మా ఆయన అనుకుంటే ముందు శుద్ధ తప్పది.
ఎవడి లోకాలు ఎవడికి దానం చేస్తాడయ్యా? మొత్తం నువ్వు చూపించేకనే తెలియాలి. ఎవడి లోకి ఇదంతా నీదే. కొంతమంది పాపం పూర్వకాలంలో బస్సు సీట్ల మీద రుమాళ్ళు వేసేవారు, నాది నాది విడిదని. అలా మనం కూడా ఈ మమ అని సీట్లు ప్రపంచం మీద వేస్తూ ఉంటాం. ఈ రుమాళ్ళేవి చూసుకోవడం, పక్కన రుమాలు పారేసి మరీ ఆక్రమించేస్తారు తర్వాత వాళ్ళు. అన్ని మమ అనుకోవడం కూడా ఇలాంటిదే, ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. అందుకు నువ్వేమనుకోకుండా మా ఆయన క్షమించేసి విడిచిపెట్టేవయ్యా అనంత. ఎంత చక్కగా పాఠం చెప్పిందని ముగ్గురికి. గట్టిగా నువ్వు ఏమిటి అహంకారం అనకుండా ఆయనతో అని మెత్తగా చక్కగా చెప్పింది ఆయనకి. అంత జ్ఞానావిడే చూడండి ఇక్కడ. మొత్తానికి చెప్తున్నాడు, ఇతడు నాకు చాలా ఆప్తుడు. ఎవడయ్యా మాయను జయించగలడు? తనది అనే బంధాన్ని జయించడం అంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు. అది చేసాడు ఇతను. మొత్తం నాశనమైపోతానని తెలిసి కూడా చేశాడు. అది గొప్ప విషయం. చిట్ట చివరికి సందేహించకుండా తనని తాను అర్పించుకున్నాడు. అందుకే ఇతడిని నేను విడిచిపెట్టను. మనం అనుకుంటాం ఇంద్రుడిని అనుగ్రహించాడని, కానీ ఈయన్నే అనుగ్రహించాడు నారాయణుడు. ఎలాగంటే ఇతడు తప్పకుండా ఇంద్రుడు అవుతాడు. ఒక కోరిక నా భక్తుడికి కలిగితే అది ఎప్పటికైనా తీరుస్తానన్నాడండి. ఎంత గొప్ప మాట. తీరుస్తాను, కానీ తత్వజ్ఞానం ముఖ్యమే, అది ఈయనకున్నది. కానీ కోరిక కూడా తీర్చేయాలి. ఇది తెలియాలి. నిన్న గజేంద్ర మోక్షం విన్నాక ఇంత చేసి మోక్షమా అనుకున్నారేమో కొందరు. కానీ భగవంతుడు మనకు కోరిక ఉంటే దాన్ని ధర్మబద్ధంగా తీర్చి కానీ మోక్షం ఇవ్వడు. అది కూడా తెలుసుకోండి. అది చేస్తాడు పరమాత్మ. అందుకే అది పరమ ప్రయోజనం, ఇది అవాంతర ప్రయోజనం అంటారు. మనం గిఫ్ట్ కొంటే రేపర్ కూడా వస్తుంది మనకి. అలాగే మోక్షం అనే గిఫ్ట్కి కోరిక తీరడం అనే రేపర్ కూడా ఇస్తాడు పరమాత్మ. అవాంతర ప్రయోజనం. అందుకే ఈయన మనసులో ఇంద్రుడు కావాలనుకున్నట్ట మనసులో ఏ కించిత్ కోరిక కలిగినా అది ధర్మబద్ధమైతే తప్పకుండా స్వామి తీర్చుతాడు. ఈ జన్మలో నీకు అర్హత లేకపోతే మరో జన్మలోనే తీరుస్తాడు. అందుకు ఎప్పుడు కడతానో ఇలాంటి బిల్డింగ్ అంటావే, ఈ జన్మలో కట్టకపోతే మరో జన్మలో మనం పుట్టి మరి కట్టాలి. కానీ కొద్దిగా ఏమాత్రం ఉన్నా మళ్ళీ పుట్టక తప్పదండి. ఇది జాగ్రత్త పడాలి. ఈయన గారు కొంచెం ఉందిగా ఇంద్రుడు అవ్వాలని, అది ఉందిగా తీరుస్తారు. కానీ ప్రస్తుతం ఇంద్రుడు ఆయనే, నువ్వు కాదు. ఎందుకంటే నేను ఒక యూనివర్సల్ లాస్ ఏర్పరిచాను, అది జాగ్రత్తగా ఉండాలి. అతడి మన్వంతర కాలం పూర్తయ్యే వరకు అతడు ఇంద్రుడిగా ఉండాల్సిందే, తప్పదది. తర్వాత మన్వంతర కాలంలో నేను ఇంద్రుడిని చేస్తాను. నేను పెట్టే నియమాన్ని ఎలా తీసేస్తానండి? తీయను. ఒకటి నేను అపాయింట్ చేస్తాను, నువ్వు బలంగా పెట్టి కుర్చీ లాగేస్తావు. కానీ వాడిని నేను అపాయింట్ చేశాను కానీ మళ్ళీ వాడిని రెక్టిఫై చేసి కూర్చోబెట్టాలి. నువ్వు బలవంతాన్ని లాక్కును, మళ్ళీ నీ నుంచి లాక్కును వాడికి ఇచ్చాను. అంతే నేను చేస్తాను పని. లేదు. ఏంటండి రీకాల్ అంటే? అవునా, మళ్ళీ చేస్తాడు. అది కూడా జరుగుతుంది. అందుకే మళ్ళీ నిన్ను పిలిపిస్తానయ్యా నీకు అని చెప్పాడు. ఎప్పుడు సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు. అప్పటి వరకు ఈయన గారు ఇంద్రుడు, మన్వంతర కాలం పూర్తయ్యే వరకు. అది రీకాల్ ఫెసిలిటీ అంటున్నాను, రీక్యాప్ అనుకున్నాను. మళ్ళీ చెప్పమన్నారు మనం. సరే, మొత్తానికి ఈ విధంగా నిర్ణయించాడు. నువ్వు సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడు అవుతావు. పైగా ఫలానా కాలంలో వీడు ఇంద్రుడు అయిపోతాడు అంటే ముందు నుంచి అతనికి భయమేక. ఎందుకంటే ఈ శత్రువులు కూడా చూస్తుంటారు. అందుకు ఇతడు తమ ధామమైన రసాతలంలో ఉంటాడు. రాక్షసుల ధామం రసాతలం. అక్కడ రాక్షసులతో సహా ఉంటాడు. ఇతని ఇంటికి నేను కాపలా కాస్తాను. ఎంత కరుణండి ఇక్కడ. అన్నీ సమర్పించుకున్న వాడిని తానే అన్నీ కాచుకున్నాడండి. ఎవడికి దక్కిందండి ఈ భాగ్యం? ఇంద్రుడి దగ్గర నిలబడ్డాడా విష్ణువు? బలిచక్రవర్తి దగ్గర నిలబడ్డాడు. అందుకే తనని తాను సమర్పించుకున్న వాడికి పరమాత్మ తనని తాను ఇచ్చుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సిన తనని తాను ఇచ్చుకున్నాడు. విష్ణువే రక్షకుడే ఉన్నట్ట. మొత్తం పరివారం అంతా అక్కడ కపలగా కూర్చున్నారండి. ఎంత అనుగ్రహం చూపించాడు నారాయణుడు. అప్పుడు బలిచక్రవర్తిని చూసి మరొకసారి దేవతలు నమస్కరించేట. ఇంద్రుడు కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు. నాకు కూడా దక్కలేదయ్యా ఈ భాగ్యం, బలిచక్రవర్తికి దక్కింది. చరిత్రలో బలిచక్రవర్తి మిగిలిపోయాడు. అందుకే బలిచక్రవర్తిని నారాయణుడు శిక్షించాడా రక్షించాడా? మీరే చెప్తున్నారు. అందుకే నారాయణుడు చూపించిన దివ్యమైన బలిచక్రవర్తిని అనుగ్రహించినటువంటి లీలను మనం నమస్కారం చేసుకుని ఈ దివ్యమైన చరిత్రని ఎవరైతే కీర్తిస్తారో వారి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. అటువంటి వారు చేసిన కర్మలన్నీ సుకృతములవుతాయి అన్నారు. అంటే వాటి లోపాలను తొలగించి పరమాత్మ సుకృతము చేస్తాడు. తగిన మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు లెక్కడెక్కడ కీర్తింతురెవ్వరేని పొందుదురు నిత్య సౌక్షంబు భువరేంద్ర. ఎప్పుడైనా సరే ఒక దేవకార్యం చేసినా పితృకార్యం చేసినా ఈ చరిత్రను చదువుకోమన్నారు. చదువుకుంటే వాళ్ళకి నిత్య సౌఖ్యము దొరుకుతుంది. ఇది ప్రయోజనం. అంత చక్కగా చూపించారు. ఇలా నారాయణ యొక్క దివ్యావతారములు బహు విధములుగా అందిస్తున్నది భాగవతం. అలా ఎన్ని అవతారాలు, మళ్ళీ రామావతారం చెప్తాడు. అది చెప్తే మళ్ళీ రామాయణం అయిపోతుంది. నమస్కారం చేసుకుందాన్ని ప్రత్యేకంగా తెచ్చుకోతాం. ఎందుకు? ఆ రామచంద్రమూర్తికో నమస్కారం. ఇంకా మత్స్య కూర్మాది అవతారములన్నీ వివరించారు. అన్ని అవతారములు విన్నాడు ఎవరు?
పరీక్షిత్ మహారాజు సుఖయోగిందులు చెప్తూ ఉంటే ఆనంద పరవశుడై చివరికి అడిగేట, స్వామి ఒక్క చిన్న కోరిక అండి, పెద్ద కోరిక. నాకు నువ్వు ఇంతవరకు భగవత్కథలన్నీ చెప్పావు, చెప్తూ మధ్య మధ్యలో కృష్ణుడి గురించి చెప్పావు కాదన్ను, నాకు సంపూర్ణంగా కృష్ణ చరిత్ర వినాలనుందయ్యా అన్నట్ట. భేష్, నీకు ఇప్పటికి యోగ్యత వచ్చిందయ్యా అన్నట్టు. ఇప్పటికి నీకు యోగ్యత వచ్చింది. 9 స్కంధములు శ్రద్ధగా కూర్చొని కదలకుండా తదేక దీక్షతో వినడం చేత కృష్ణ కథ వినడానికి కావలసిన సంస్కారం వచ్చింది. మంచి పంట పండించాలంటే భూమిలో కలుపు మొక్కలు తీయాలి, దున్నాలి, సారవంతం చేసుకుని కదా పంట పండిస్తారు. కృష్ణ కథ పండాలంటే ముందు బుద్ధి శుద్ధం అవ్వాలి. అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద అమెరికాలో పర్యటించేటప్పుడు 1893లో, ఈ రోజుల్లోనే మనం మనవాళ్ళు వేస్తున్నటువంటి కుప్రశ్నలు చూసే కదిలిపోతున్నామే, ఆ రోజుల్లో అసలు భారతదేశం మీద హిందూ ధర్మం మీద అగౌరవం కలిగి పైగా వాళ్ళ పాలనలో మనం ఉన్నాం. ఇంకా అవమాన దృష్టి కలిగిన వాళ్ళు వివేకానందని ఎన్ని ప్రశ్నించుంటారండి, ఎన్ని బాధలు పెట్టుంటారో ఆలోచించండి. వాటికి ఆయన నిలబడి సమాధానం చెప్పాడు. ఏమాత్రం తణకలేదు, బెనకలేదు. పొరపాటున మీ దేవుడు మా దేవుడు ఒకటే అని కూడా అనలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడాడో. ఆయనకి దండం పెట్టాలని ఎన్ని జన్మలు ఎత్తాలో ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం ఏం మహానుభావుడు. ఆయన దగ్గర కృష్ణ రాసలీల గురించి ఎవరో అవాకులు చవాకులు మాట్లాడితే ఎంత గొప్ప మాట అన్నాడు. ధనం కోసం పదవుల కోసం పురుగుల్లా ప్రయత్నించే మీకు గోపికలు కృష్ణుడు అర్థం కాదు అని చెప్పి, నేను ఇంకా తేలిగ్గా చెప్పాను, ఇంకా కఠినమైన భాష మాట్లాడు అని, ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అన్నాడు. మీరు పవిత్రుడైతే కానీ కృష్ణుడు అర్థం కాడని. ఆ మాట ఇక్కడ 9 స్కంధములు విన్న సంస్కారం చేత పరీక్షిత్తుకి అసలు డౌట్ లేదు కృష్ణుడి మీద. అయినా ఆయనకు కూడా కృష్ణ కథ వినాలంటే ఒక సంస్కారం ప్రత్యేకం కావాలండి. కృష్ణావతారం వేరు, అది దానికి ప్రత్యేకత వేరు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కృష్ణుడిపై భక్తి కలగదు, సామాన్యం కాదు. కృష్ణుడు అర్థం కావడం మహా కష్టం. అందుకే కృష్ణతత్వం అగాధం. సాక్షాత్ పరమాత్మ యొక్క పరిపూర్ణత్వం అంతా కృష్ణావతారంలో కనబడుతుంది, సామాన్యం కాదు అది. పైగా ఆ కృష్ణ అనే మాట ఇదివరకు ఎన్ని అవతారాలు ధరించాడో అన్ని ఆయనలో ఉన్నాయట. ఆ దృష్టితో పరిశీలించాలి కృష్ణావతారాన్ని. అది కృష్ణావతారానికి ఉన్న ప్రత్యేకతలు. నిజానికి దశమస్కంధం కూడా మనం ఇవాళ రేపట్లో చెప్పుకోలేము, అందులో సందేహం లేదు. కానీ కృష్ణుడు అర్థమయ్యేలా చెప్పుకునే విధంగా కృష్ణుడు అనుగ్రహించాలని మాత్రం మనం ప్రార్థన చేసుకుందాం. ఏ కొద్దిపాటి కృష్ణలీల స్మరించినా మనం ధన్యులమైపోతాం. కృష్ణ పరమాత్మ చేసిన పనులకు లీలలు అంటారు. కృష్ణ లీల, రాస లీల ఈ శబ్దములు. పొరపాటును కూడా లీల అనే శబ్దం, రాస అనే శబ్దం లౌకికానికి ప్రయోగించవద్దు. ఎవరైనా ప్రయోగించినా వాడి చెంప చెల్లు మనిపించండి, ఇందులో సందేశం నేను అంటున్నాను. ఇంకా తర్వాత చూసుకున్నాను. నా రాముడు నా కృష్ణుడు తప్పు చేయడు, అంతే. తప్పు చేసినట్టు కొట్టడమే. ఇలా నేను రాడికల్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. మనకు చేత కాకపోతే అవునుగా మూసని మనల్ని తప్పు అనుకుంటున్నారు, చాలా తప్పు. లీల అనే పనులు భగవంతుడు ఒక్కడే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. మనం చేసేవి కర్మలు, భగవంతుని పనులు. లీలలోనూ మొదటి రోజే నేను చెప్పుకున్నాం. మొదటి రోజు వాళ్ళకి ఇప్పటివరకు గుర్తుంటుందని నమ్మకం నాకు లేదు. మొదటి రోజు రాని వాళ్ళు ఇవాళ వచ్చారు కనుక వాళ్ళ కోసం. లీల భగవంతుడు ఒక్కడే చేయగలిగాడు, సామాన్యం కాదు. ఆయన చేసే పనులకు లీల. లోకవత్తు లీలా కైవల్యం ఉంది బ్రహ్మసూత్రం. పరమాత్మ యొక్క క్రియలకి లీలని పేరు. కృష్ణ లీల అంటే కృష్ణుడు పరమాత్మ, ఆయన చేసిన పని లీల. ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఇంకా లీలకు చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణస్తు లీలామయ ఇదొక మాట ఉంటుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటాడు మొట్టమొదటి సుఖయోగింద్రుడు. భగవానుడు స్వయంగా కృష్ణుడయ్యా అన్నాడు. అంటే మిగిలినవన్నీ భగవానుడు కాడు, అందరూ భగవాన్లే. కానీ భగవానుడు సర్వేప్యంసకళా విష్ణో కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు పరిపూర్ణుడు, సర్వావతారములు సంపూర్ణం. ఒక్కొక్క అవతారంలోంచి ఒక్కొక్క గొప్పతనం కనబడుతుందట. అన్ని అవతారముల గొప్పతనం కృష్ణుడిలో కనబడుతుంది. కృష్ణావతారం సామాన్యమైంది కాదు అది. ఇప్పుడు దాని గురించి అడిగితే అన్నాడు సుఖయోగీంద్రుడు, నువ్వు ఎప్పటికీ యోగ్యుడివయ్యో. సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథా ప్రశ్నే యజ్జాత నైష్ఠికీ రతి. గొప్ప మాటలండి. ఈ శ్లోకం సామాన్యం కాదు. ఎంతో గొప్పగా అంటున్నానంటే సమ్యక్ వ్యవసిత బుద్ధి. ఇప్పటికి నీ బుద్ధి వ్యవసితమైంది. వ్యవసితం ఇది ఒక అద్భుతమైన వర్డ్ అండి. వ్యవసితం ఇది వేదాంతిక్ టర్మ్. ఇది వ్యవసాయం, వ్యవసాయము, వ్యవసితం అనే శబ్దం. ఇది అర్థం కావాలంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలోకి వెళ్ళిపోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేవ కురునందన, ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలయ్యా అన్నాడు. వ్యవసాయాత్మకం అంటే ఫర్మ్నెస్, నిశ్చయాత్మకమైన బుద్ధి అని తెలుగులో చెప్తారు. నిశ్చయాత్మకంగా పరమాత్మ ఎందుకు సందేహం లేదు అక్కడ.
నిశ్చయంగా పట్టుకున్నాడు. పరమాత్మయే లక్ష్యం అని పట్టుకుంటే వ్యవసాయాత్మక బుద్ధి. ఆ బుద్ధి వచ్చే వరకు భగవంతుడు అనుగ్రహించడండి. తెలుసుకోండి, ఇక్కడ నాకు ఇంకా అనుగ్రహం రాలేదంటే ఆ బుద్ధి రాలేదుట. అది ఇక్కడ అర్థం. అందుకే నిన్న కూడా ఏవం వ్యవసితా బుద్ధ్యా సమాధాయ మనోహృది అని గజేంద్రుడప్పుడు కూడా ఈ పదాన్ని చెప్పాం. గుర్తున్నదా? నాకు గుర్తుంది బాగా. అందుకే సమ్యక్ వ్యవసిత. ఏం అద్భుతమైన సంస్కృత భాషలోని మాధుర్యం ఇంకెక్కడ దొరుకుతుందండి. సమ్యక్. ఒకవేళ మీకు సంస్కృతం నేర్చుకోవాలంటే ఈ మధ్య నాసాలో నేర్పుతున్నారు, తెలుసుకోండి. దాని వాల్యూ వాళ్ళకి తెలిసింది. అక్కడికి వెళ్ళి నేర్చుకోండి, వాళ్ళే గురువులు. లేకపోతే అనేక మంది పాశ్చాత్య సంస్కృత పండితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది అది ఆ భాషకున్న గొప్పతనం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు వివరించిన సమయం లేదు, కానీ సమయం దొరికిన ప్రతిసారి సంస్కృతిని నమస్కరించుకుంటూనే ఉందాం. సమ్యక్ వ్యవసిత బుద్ధి. నీ బుద్ధి సమ్యక్ వ్యవసితము. అంత గొప్ప మాట. అంటే సంపూర్ణంగా నిశ్చయాత్మకంగా ఉంది. 2 లక్షణాలు వచ్చాయి. అంతేకాదు వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి. వాసుదేవ కథ యందు నీకు నైష్ఠికీరతి కలిగింది అన్నాడు. ఇది మరో అద్భుతమైన వరుడండి. రతి అంటే ఆసక్తి. ఆసక్తి అందరికీ కలుగుతుంది. అది కలగడం అన్నా చిన్న విషయం కాదు. నీకు నైష్ఠికీరతి కలిగింది అన్నాడు. నైష్ఠిక అంటే నిష్ఠ కలిగిన ఆసక్తి. నిష్ఠ అంటే మరి చెక్కు చదవండి. కొందరు భలే ఆసక్తి భగవంతుడి కథ వింటారు, కానీ మరో కార్యక్రమం జరుగుతుందండి, అందుకోసం కొంచెం లేట్ అయిందండి, లేకపోతే మరో కార్యక్రమానికి వెళ్ళాలండి, వెళ్ళిపోయామండి. ఏది నైష్ఠికీరతి? ఎందుకంటే మనం కథను కాలక్షేపం దృష్టితో చూస్తున్నాం, కానీ కథ కాలక్షేపం కాదుట, కథే విష్ణువుట. ఇది గొప్ప మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ. తన అవతారం చాలించి వెళ్ళిపోతుంటే ఉద్ధవుడు ఏడ్చెట్టండి, స్వామి నువ్వు వెళ్ళిపోతున్నావు, లోకానికి ఏది దిక్కయ్యా, నేను ఈ రూపంతో వెళ్ళిపోయినా నా కథా రూపంతో ఉంటానని చెప్పాడు. అందుకే భాగవత కథ భగవద్ రూపం, ఇంకోటి లేదు. కథే విష్ణువు. కథలో వచ్చి వినబడే ప్రతి శబ్దము విష్ణువు. అంతేకాదు ఇంకో చోట సుఖయోగేంద్రుడు చెప్తాడు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధునోతి సమలం యథ. అంటే కథ వింటూ ఉంటేట కథారూపంలో విష్ణువు మన చెవుల్లోంచి హృదయంలోకి వెళ్తాడట. ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధునోతి సమలయ. చెవుల్లోకి హృదయంలోకి వెళ్తాడట. ఆ హృదయం ఎంత చెత్తగా చేసామంటే ఒక పెద్దవాడిని కూర్చోబెట్టడానికి అనువుగా లేదు. మన ఇంటికి ఒక మహాత్ముని పిలిస్తే ఇల్లంతా ఒకటికి 10 సార్లు శుభ్రం చేస్తావా లేదా? మరి ఆ మహానుభావుడు హృదయంలోకి రావాలి అంటే అసలు శుద్ధతుందా? ఒక పని చేయ, నా కథ విను, నువ్వు శుద్ధి గురించి ఆలోచించు. కథ గొప్పగా చెప్పాడు. నా కథ వింటూ ఉంటే కథారూపంలో వాడి చెవుల్లోంచి నేను హృదయంలోకి ప్రవేశించి ఆ హృదయాన్ని శుద్ధి చేసి అక్కడ కూర్చుంటానయ్యా అన్నాడు. ఆయనే శుద్ధి చేసి కూర్చుంటాడు. ఇంత గొప్పగా చెప్పాడు. ఇంత సులభంగా ధరించుకోవడానికి కథాయజ్ఞం ఉంటూ ఉంటే కథ గొప్పదా అండి, ఊపిరి మీద దృష్టి పెట్టడం గొప్పదా, ధ్యానం ఎలా చేయాలండి, మనసు నిలబడట్లేదండి అని పిచ్చి పిచ్చులు వేసుకుంటున్నాం మనం. ఎక్కడికి ధరిస్తాం? అందుకే చక్కని రాజమార్గం ఉండగా సందులు దూరనేలని మనస అని తీసిపారేశాడు పరమ త్యాగరాజ స్వామి. భగవత్ కథ వింటూ ఉంటే కలిగే తాదాత్మ్యం మోక్షం కాదా అండి? ఒకసారి ప్రపంచం మర్చిపోము, పరమాత్మ కథలు వింటూ ఉంటే తాదాత్మ్యం కలగదు. ఆ తాదాత్మ్యంలో ఆనందం ఎంత గొప్పగా ఉంది. అది స్థిరంగా నిలిచిపోతే అదే మోక్షం. మరీ ఉన్నది ఇక్కడ భగవద్ అనుభూతి. అందుకే కథ. అందుకే నీ కథామృతమే నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన. ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ వేద సంహిత పాఠము అంటున్నారు అన్నమాచార్యుల వారు. నీ కథ వింటే అదే అన్ని శాస్త్రాలు చదివినట్టయ్యాను. అవునా కదా? భగవత్కథ వింటూ మనం భగవంతుడితో కూడా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్న ఎవరు అడిగారు, ఏమండి విని తప్పు చేయడం గొప్పదా లేకపోతే వినకుండా మంచి చేయడం గొప్పదా అని. ఈ ప్రశ్న అంటే వినకూడదని అర్థమా? లేదు, ప్రశ్న అడిగేయాలని దొరికేవాడని ఇలా మాట్లాడితే చాలా దోషం అండి. భగవత్కథ వినడం అంటే సామాన్య విషయమా? వాడు పరివర్తన చెందుతాడో లేదో పక్కన పెట్టండి, ముందు వాడు హృదయాన్ని శుద్ధి చేస్తాడు పరమాత్మ. ప్రేమతో వినాలి, భక్తితో వినాలి. యోగం ఉన్న వాళ్ళకి దొరుకుతుంది కథాయజ్ఞం. సుఖయోగేంద్రులు భాగవతం చెప్తూ ఉన్నట్ట, దేవతలందరూ ఆనందంగా వచ్చి మాకు కథ చెప్పవయ్యా అని అడిగట. కథ చెప్పాలంటే ఏదో ఒకటి ఇవ్వండి, కథ వినకూడదు, విద్యని ఉచితంగా పొందకూడదు కదా. అందుకే దేవతలు ఏం చేశారంటే అమృత భాండం పట్టుకొచ్చి నీ కథకు బదులుగా దీన్ని తీసుకో అన్నట్టు. అక్కడికి తీ అన్నట్టు. ఏమిటి ఇస్తున్నారు? అమృతం. కూర్చో అక్కడ అన్నాడు. ఏమిటయ్యా అమృతం ఇచ్చిన కాదంటే వింటే అందరూ దానికోసం చూస్తుంటారు కదా. అంటే నీ అమృతం తాగితే స్వర్గంలో సుఖంగా ఉంటారు, మళ్ళీ కింద పడతారు. నేను చెప్పే కథామృత పానం చేస్తే స్వర్గానికి కూడా పైన మోక్షాన్ని పొందుతారు, మరి కింద పడరు. అంటే కథామృతానికి నువ్వు అమృతం ఇస్తావు, తీసుకోవాలి. భగవద్గీతకి ప్రతి ఏముంటుందండి? అందుకే ఆ కృష్ణ కథ ఎంత గొప్పది. అది దాని యందు నీకు నైష్ఠికీ రతి కలిగిందయ్యా, అది నీ ధన్యం, అదృష్టవంతుడివి. 2 నీకు కలిగే వ్యవసాయాత్మిక బుద్ధి, డౌట్లు చెదిరిపోవడాలు ఇంకొండవండి. ఏకాగ్రంగా కథ ఎంత నిలిచిపోయింది అక్కడ. నిష్ఠ కలిగిన ఆసక్తి, అంతే, ప్రేమతో వింటున్నాడు అంతే. ఆ స్థితి రావడం ఎంత గొప్ప విషయం, అది కలిగింది అక్కడ. పైగా ఇంకో మాట అన్నాడు,
విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పు మనుచు వినుచుండునరు విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము వంగి విములుల జేయం. విష్ణు కథ వినాలనే ఆసక్తి కలిగిన వాడు, మీరు చెప్పండి అని చెప్పించేవాళ్ళు, చెప్పేవాడు, ముగ్గురిని కూడా విష్ణు కథ పవిత్రం చేస్తుంది. ఎలాగో అంటే గంగవలే అన్నాడు ఇక్కడ. విష్ణుపదీ జలము భంగి అన్నాడు. విష్ణుపాద జలం అంటే గంగ. గంగలో స్నానం చేస్తే ఎంత పవిత్రులమవుతున్నామో, విష్ణు కథ చెప్పమనేవారు, చెప్పేవారు, వినేవారు ముగ్గురు కూడా గంగా స్నానం చేసిన ఫలితం. ఇక్కడ వర్జనీయాలో కూర్చుని గంగాలో స్నానం చేసిన పుణ్యం మనకు లభింపజేసిన భాగవతకారులకు నమస్కారం చేస్తున్నాను. అంత దివ్యమైనది కృష్ణ కథ. చెప్తున్నాను వినని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. మొట్టమొదటి మనకు తెలుసు యదువంశం. ఆ యదువంశంలో సూరసేనుడు అనేటువంటి రాజు. ఆ సూరసేను కొడుకు వసుదేవుడు. ఈ వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దేవదందువులు మారుమ్రోగేశాడు. అది అందరికి వినబడిందిట. ఆశ్చర్యపోయారు. ఎందుకు మోగింది? ఈయనకే కదా నారాయణుడు పుత్రుడుగా పుడతాడని ఆయన పుట్టినప్పుడు మోగించేస్తున్నాడు. అందుకే ఆయనకు మరొక పేరు ఇచ్చారు, తానక దుందుభి అని మరొక పేరు ఇచ్చారు ఆయన. ఇంకోవైపు ఉగ్రసేనుడు దేవకుడు అని ఇద్దరు సోదరులు. అందులో ఉగ్రసేనుడు రాజుగా ఉన్నాడు. ఆ దేవకుని కూతురు దేవకీదేవి. ఆ దేవకీదేవికి వసుదేవునికి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఉగ్రసేనుడు కొడుకైన కంసుడు దేవకీదేవికి అన్నగారు అవుతారు. ఆయన చాలా ప్రేమగా వాళ్ళని కూర్చోపెట్టి సాగనంపుతో అత్తవారింటికి సారి అన్ని సిద్ధం చేసిన రథాలు ఉన్నాయి. ఒక రథం మీద బావగారిని చెల్లెల్ని కూర్చోబెట్టుకుని రథం తోలుతున్నట్ట తానే స్వయంగా. ఎంత ప్రేమో చెల్లెలంటే కంసుడికి. తీసుకువెళుతూ ఉంటే ఆకాశవాణి హెచ్చరించిందట, ఇప్పుడు ఆనందంగా ఎవరిని తీసుకువెళుతున్నావో ఆమెకు కలిగే అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది, జాగ్రత్త అని ఆకాశవాణి హెచ్చరించింది. వెంటనే అంత ప్రేమ పోయిందండి. చూసారా, మన మీదకి వచ్చేవరకు ప్రేమలు. వెంటనే కత్తి తీసేట, కత్తి తీసి నరకేస్తానన్నాడు. అదే ఆవేశం. వెంటనే మహానుభావుడు వసుదేవుడు ఒక్కసారి బాబా కొంచెం క్షమించు, పైగా వావి చెల్లెలు గాని కూతురు వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర బాల నూతన వివాహ వీరువు, ఈమె ఇప్పుడే పెళ్లి చేసుకుంది, ఇంకా పచ్చతనం ఆరనే లేదు, పైగా వావి చెల్లెలు అంటే కూతురు వంటిది, పైగా ఏమీ ఎరుగున అమాయకురాలు, చూడు కళలు ఎంత బెరుకు కనబడుతుందో, ఈమెను సంహరించకయ్యా, ఈమె వల్ల నీకు చావు లేదు, ఈమె అష్టమ గర్భం కదా, ఇంకా ప్రథమ గర్భమే రాలేదు, నీకు ఇవాళ మాట ఇస్తున్నాను, మొదటి చూలు నుంచి పుట్టిన వాడిని ఎవరినైనా సరే నీకు ఇచ్చేస్తాను, చంపుకో, ఈమెను మాత్రం విడిచిపెట్టు అన్నట్టు. ఈ మాట కదిలించిందండి అతన్ని. సరే, వెంటనే వరలో కత్తి పెట్టుకున్నాడు. క్షేమంగా వాళ్ళ ఇంటికి వాళ్ళని చేర్చారు. మహానుభావుడు వసుదేవుని చూడాలండి, మొదటి చూలు సంతానం కలిగిన వెంటనే పట్టుకొచ్చేసేట. ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడ్డాడు చూడండి. ఎవరండి ఇవ్వగలరగా? తిన్నగా తీసుకొచ్చి ఇరిగిస్తున్నాను అన్నట్ట. ఒక మహాత్ముడు మంచి దుర్మార్గుని కూడా కదిలిస్తున్నాడు. వెంటనే ఒక్కసారి కంసుడి కళ నీళ్ళు తిరిగాయి. ఏమిటి సత్యనిష్ట? ఆడన్నట్ట, నాకు వీడి వల్ల ప్రమాదం లేదయ్యా, 8వ వాడి వల్ల ప్రమాదం అన్నట్ట. అది వీడితో ఆడుకుంటున్నాడు మేనల్లుళ్లతో. అలా మొత్తం 6 అయ్యారు. 6తో ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది, ఆడుకుంటున్నాడు. ఒకసారి నారదుల వారు వచ్చాట చాలా ప్రయత్నపూర్వకంగా వచ్చి, నీకు బుద్ధి లేదే బాబు అన్నట్ట. ఏమిటి అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమో రాజపుత్రుడు అనుకుంటున్నావా? ఎంత చక్క రాక్షసుడు నువ్వు పూర్వచరిత్ర రాక్షసుడు, సామాన్యుడు, కాలనీయమైన రాక్షసుడు నువ్వు. పూర్వయుగాల్లో నారాయణ గారిని కొడితే వాడు ఉత్తమ గతిని పొందుతాట, కానీ మోక్షం రాదు. నారాయణుడు కొట్టినా మోక్షం రావాలి అంటే ధ్యానం ఉండాలండి. అది తెలుసుకో, చిన్న రహస్యం. అప్పుడు నువ్వు కాలనేమివి, ఇప్పుడు నువ్వు ఇలా పుట్టావు. పైగా నీ పరివారం అంతా ఎవరెవరు మిత్రుడు ఉన్నారే, శిశుపాలుడు, జరాసంధుడు, వీళ్ళందరూ చక్కటి రాక్షసులయ్యా. ఈ దేవకి వసుదేవులు వీళ్ళ పిల్లలందరూ దేవతాంశాలు. నీ శత్రువులు నీ వాళ్ళని పెట్టు కూర్చున్నావు. ఇది చాలా ముఖ్యమండి. అందుకే మన గర్జన్మలు గుర్తుంటే మన కొడుకే గర్జన్మలు మన శత్రువు అని తెలుస్తుంది. ఇంకా వాడిని మనం చూడడం కాబట్టి అందుకే భగవంతుడు ఎందుకు గుర్తించలేదంటే అదే మంచిది. లేకపోతే వెళుతున్న వీధిలో కుక్క కూడా గుర్తించి మావయ్య బాగున్నావా, కాబట్టి బాగున్నారా అని కూడా అడగచ్చు. మనకి రిలేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే గుర్తుపెట్టలేదు. ఆయన అనవసరంగా అనంత భగవంతుడు మన పనికొచ్చేలా మనం గుర్తుండకపోవడమే మంచిది. ఇక్కడ గుర్తు చేశాడు మహానుభావుడు. వెంటనే కోపం వచ్చిందట. అసురత్వం మేల్కొల్పాడు ఊది. వెంటనే 6 పిల్లల్ని సంహరించాడు. నారదుడికి ఇదే పని అండి. ఎందుకు చేశాడో రేపు చెప్దాం. ఒకటి నేను మర్చిపోయినా మీరు అడుగుతారేమో చూస్తాం. ఇంక తర్వాత కదా వినండి, ఇంకా అది గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నంతో. సరే, మొత్తానికి ఆ తర్వాత ఇప్పుడు నారాయణ ప్రణాళిక వేశాడు. వేసి అమ్మవారిని పిలిచేట, తన సోదరిని, ఎవరావిడ, అమ్మ గౌరీదేవి, దుర్గాదేవి పిలిచి, అమ్మ నీ సహాయం నాకు కావాలి, ఎందుకంటే నువ్వు యోగమాయ, నువ్వు కానీ పూనుకుంటే జరుగుతూ ఉంటుంది, ఎవడు పాల్చలేడు. చూశాను యోగమాయ.
నువ్వు పూనుకోవాలి తల్లి. అందుకు నీకు ఒక చిన్న విన్నపం. అదేమిటంటే ఇప్పుడు సప్తమ గర్భం ప్రవేశించింది. ఇది ప్రసవించకుండా ఆ గర్భంలో ఉంటేనే జాగ్రత్తగా నువ్వు లాగు. ప్రస్తుతం వసుదేవుని యొక్క మరొక భార్య రోహిణీదేవి వ్రజభూమిలో ఉంది. ఆమె గర్భంలో ప్రవేశింపజేయు. అది నువ్వు చేయవలసిన పని. అంతేకాదు మరొక్కటి కోరిక, అక్కడ యశోదానందులకు నువ్వు పుత్రికగా పుట్టు. ఆ సమయంలో నేను ఇక్కడ వీళ్ళకి పుత్రుడిగా పుడతాను. మన ఇద్దరం మారుదాం అటు ఇటు. పద్మనాభ సహోదరి. ఆ తల్లి సరేనని అంగీకరించిందండి. ఇంకా ప్రణాళిక జరిగింది. సప్తమ గర్భం చక్కగా లాగబడి అక్కడ పెట్టబడింది కనుక సంకర్షణ, సమ్యక్ కర్షణ, సంకర్షణ తేజస్సు. ఆయనే ఎవరు? ఇంకా పేరు పెట్టలేదు కనుక బలరాముడిని మనస్సులో నమస్కారం చేసుకున్నాం. అక్కడికి ఆకర్షింపబడ్డాడు. అక్కడ కలిగింది. ఎవరికీ విషయం తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే 7వ గర్భం పోయిందనుకున్నారు. ఆ సమయంలోనే 6గురిని సంహరించినటువంటి కంసుడు అప్పుడు చెరసాలను పెట్టాడు. వీళ్ళు కోపగించుకుని సప్తమ గర్భం పోయింది అంటే గర్భస్రావం అయిపోయింది అనుకున్నారు. కానీ అంటే సప్తమ ఇంకా వచ్చేది అష్టమ గర్భమే. కొంతకాలానికి అష్టమ గర్భంలో నారాయణుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే నారాయణుడు ప్రవేశించాడో వెంటనే బ్రహ్మాది దేవతలు చెరసాల్లోకి వెళ్ళేట. వాళ్ళకి చెరసాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి అంటే వాళ్ళ ప్రభు అక్కడ ఉన్నాడు కనుక వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఆ తల్లి ఎలా ఉన్నది అంటే విశ్వగర్భ గర్భయగుచు అన్నారు. ఇక్కడ పోతన గారు ఎంత గొప్ప మాట. విశ్వాన్నంతటినీ తన కడుపులో పెట్టుకున్న నారాయణుని తన కడుపులో పెట్టుకున్న తల్లి వద్దకు దేవతలు వెళ్ళాట. వెళ్ళి నమస్కారం చేసేట. మనం గుడికి దండం పెడతాం ఎందుకంటే లోపల నారాయణుడు ఉన్నాడని. అలాగే అందరూ దేవికి దండం పెట్టేట. ఇక్కడ బ్రహ్మదేవుడు స్వామిని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. దశమ స్కంధం నిత్యం చదువుకోవాల్సిన అద్భుత రసమయం సామాన్యం కాదు. కృష్ణ భక్తులకి ఇది చాలండి. జన్మకి మరొకటి ముట్టుకోనక్కర్లేదు. అంత అద్భుతం. బ్రహ్మదేవుడు మొదలుకుని చివరి వరకు కృష్ణావతారంలో ఎవరెవరు ఏ స్తోత్రములు చేశారంతా ఒక దగ్గరికి సమీకరించుకుంటే అదొక పెద్ద జ్ఞానం. అంత అద్భుతం. ఇప్పుడు బ్రహ్మదేవుడే స్తోత్రం చేశాడు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం అని స్తోత్రం చేస్తాడు. చేసి ఆ తల్లితో అంటాడు, అమ్మా తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు. భయపడకు తల్లి, నువ్వేం భయపడకు. ఎందుకంటే ఆ కంసుడి వల్ల పిల్లాడికి ఏం భయం అనుకుంటావేమో. ప్రపంచం భయం పోగొట్టడానికి వస్తున్నాడమ్మా పరమాత్మ, నువ్వు భయపడకు. అందుకు ధైర్యంగా ఉండు అని అదృశ్య దేహాలతో దేవతలు అమ్మవారికి నమస్కారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి సమయం ప్రవేశించింది. కృష్ణుడు జన్మిస్తున్నాడు. కృష్ణ జననగాథ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ప్రకృతి శాంతిస్తుందిట. ఎందుకంటే భగవత్ కథ ఒకప్పుడు జరిగింది అని కాదు, చెప్పుకుంటూ ఉంటే జరుగుతూ ఉంటుందిట మన హృదయంలో. అప్పుడు అవతరించినప్పుడు ఏ ప్రయోజనాలు జరిగాయో శ్రద్ధగా విన్నవారి హృదయాలకు అవే ప్రయోజనాలు జరుగుతాయి. అందుకే శ్రద్ధగా ఈ ఘట్టాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది ప్రకృతిని శాంతింపజేస్తుంది. పైగా వారి శరీర ప్రకృతిని మన ప్రకృతిని కూడా శాంతింపజేస్తుంది. అంత పవిత్రమైన గాథ. శ్రద్ధాశక్తులతో ఈ కృష్ణ జనన గాథ వినాలి. పరమాత్మ ఆవిర్భవిస్తున్నాడు. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోష నముల మేఘంబులురుమి గ్రహతారకలతోడ గగనంబు బ్రాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చి కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చిన్నుంది వెలిగే గొలకులు కమలాలి కులమలై సిరినొప్పే ప్రవిమలతోయలై పరె నదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్ప ఫలముల వెలసె వనములు అలరు సోనలు కురిసిరై యమరవరులు దేవదేవుని దేవకీదేవి గనగా దేవదేవుని దేవకీదేవి కనగా. దేవదేవుడు దేవకీదేవి గర్భం నుంచి ఉద్భవిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదులు నిండుగా ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. చల్లని గాలి వీచింది. అటు గగనమంతా ప్రశాంతత అయింది. గ్రహతారకలన్నీ శుభమైన స్థితిలో ఉన్నాయి. దివ్య మంగళ నాదములు మోగుతున్నాయి. గంధర్వులు అప్సరసులు కిన్నెరలు మొదలైన వారు ఆనంద తాండవములు చేస్తున్నారు. ఆ సమయంలో శృతిగని దేవకి నడురేయి అతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ సుతునే. విష్ణువుని సుతునుగా కన్నది దేవకీదేవి. ఆ కన్నది అనే దగ్గర గ్రహించవలసిన విషయం. ఎలా కనబడుతున్నాడు స్వామి. ఇక్కడ చిత్రం ఏంటంటే మాతృగర్భంలోంచి రాలేదండి ఆయన. గర్భంలో ఉన్నట్టున్నట్టు ఇంతవరకు లీల. ఇప్పుడు ఎదురుగా కనబడ్డవాడు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం కళశోభి కౌస్తుభం అని వర్ణిస్తాడు ఇక్కడ మూలంలో సుఖయోగిందులు. జలధర దేహు ఆజాను చతుర్బాహు అంటారు పోతన గారు. పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు
అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు, సతులాలా చూడరే శ్రవణ బహుళాష్టమి కథలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు అంటారు అన్నమాచార్య వారు. ఇక్కడే పుట్టినప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మములతో పుట్టేట అంటే అక్కడే తెలిసిపోతుంది భగవాన్ స్వయంగా దిగి వచ్చారండి. మాతృగర్భంలోంచి రాలేదు, లీలగా అక్కడ ఉన్నట్టు కనబడ్డాడు, ఎదురుగా గోచరించాడు. ఆ గోచరించిన స్వరూపాన్ని చూస్తూనే ఆనందాశ్రువులతో చేతికి తగిలిన గొలుసులు అలాగే ఉన్నాయి కాళ్ళకు పెట్టినవి, అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు శిరస్సుపై పెట్టుకుని వసుదేవుడు నమస్కరించట. తల్లి కూడా ఆనందపడి చూస్తుంది. ఈ పిల్లవాడిని నేను కన్నానా? నిజంగా కన్నదండి. కన్నది అంటే చూచినది అని అర్థం. కన్నది పైగా ఎలా కన్నది అంటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచి దేవకి నందను కని. ఎంత గొప్పగా రాసండి అన్నమాచార్య. ఏ స్త్రీ కూడా పిల్లల్ని నవ్వుతూ కనదండి, ఏడుస్తూ కంటుంది, తర్వాత వాడు ఏడిపిస్తాడు, అది వేరే. ఇక్కడ అమ్మవారు మాత్రం నవ్వుతూ కన్నదిట. ఎంత గొప్ప మాట! ఇక్కడ నవ్వుతూ కన్నదంటే ఎంత ఆనందమూర్తి అంటే తల్లికి కూడా ప్రసవ వేదన ఇవ్వని అంత ఆనందమూర్తి అండి కృష్ణ పరమాత్మ. అంత చక్కగా గోచరించగానే తల్లి పులకించిపోయి 2 చేతులకు దండం పెడుతుంది. అక్కడ శశి ఒడిచే కలుషమ్ములు విడిచే దిశల దేవతలు దిగుళ్ళు విడిచే సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను విని. మొత్తానికి అప్పుడు అమ్మవారు అన్నట్ట, నీ రూపం చాలా అలౌకికంగా ఉందయ్యా, నా పిల్లవాడు అనుకోలేకపోతున్నాను, అందుకు దయచేసి మామూలు శిశువులా కనిపించు అంటే మందహాసం చేసి తప్పకుండా కనబడతాను, మీరెవరో ముందు మీరు తెలుసుకోండి. ఇప్పుడు మీరు దేవకి వసుదేవులు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నేను మీకు తనయుడుగా కలగడానికి వెనకాల కొన్ని జన్మల మీ కోరికుంది. పూర్వకల్పాల్లో అతడు సుతపుడు అనే ప్రజాపతి, అప్పుడు నీ పేరు పురుష్ణి, అప్పుడు మీరు నా కోసం తపస్సు చేశారు. నేను పుత్రుడు కావాలి అని చాలా తపస్సు చేశాను, అప్పుడు నేను మీకు అనుగ్రహించాను. మీ కోరిక ఎంత బలం అంటే ఆ పుత్రుడు కావాలని కోరిక తీర్చుకోవడానికి ఆ కోరిక బలం 3 జన్మలు కావాలి. ఆ జన్మలో నేను మీకు పుష్ణిగర్భుడు అనే పేరుతో పుట్టాను. తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులయ్యారు, అప్పుడు నేను వామనుడిగా పుట్టాను. ఇప్పుడు మీరే దేవకి వసుదేవులు అయ్యారు, ఇది మీకు 3వ జన్మ. మరి 4వ జన్మ లేదు, ఇదే ఆఖరి. ఇక్కడ ఒక్క రహస్యం, కృష్ణావతారంలో ఉన్న ఒక్కొక్క రహస్యం. రేపు చివరి అయ్యే లోపల కృష్ణావతారానికి సంబంధించి చిన్న చిన్న పేర్లు చెప్తాం, ఎన్ని చెప్పామో గుర్తుపెట్టుకున్న వాళ్ళకి చూద్దాం ఏదైనా కానుకుంటుందో. కృష్ణావతారానికి ఒక పేరు ముకుందావతారం అండి. ముకుందుడు అంటే ముక్తునిచ్చేవాడు ముకుందుడు. ఒక్క ఈ అవతారంలో మీరు చూడండి, కృష్ణుడి ఏ సంబంధం పెట్టుకున్నా వాళ్ళకి ఆఖరి జన్మలు అందరికి. ఇప్పుడు వీళ్ళకి ఇది ఆఖరి జన్మ, అంతే కదా. తర్వాత జై విజయులకి వాళ్ళకి ఆఖరి జన్మ. కృష్ణావతారంలో ఎవరు ఆయన వద్దకు చేరారో వాళ్ళందరూ ఆఖరి జన్మలు పొందారండి. దుష్టభావంతో చేరిన, శిష్టభావంతో చేరిన, కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళు మళ్ళీ పుట్టలేదు. అందుకే కృష్ణుడిని ఆశ్రయించిన వాడు మళ్ళీ పుట్టడు అని చెప్పిన అవతారం కృష్ణావతారం. అంత దివ్యమైనది. ముక్తినిచ్చే అవతారం ముకుందావతారం. అందుకే తల్లిదండ్రులకు కూడా అదే ఆఖరి జన్మ. ఎంత విశేషమైన అంశాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇది చెప్పి అప్పుడు ఒక ప్రణాళిక వేసేట. చూడు, పుట్టడం వరకు నీకు భాగ్యం, నన్ను పిల్లవాడిగా పెంచుకునే భాగ్యం మరొకరుకున్నది. నన్ను తీసుకువెళ్ళి నువ్వు వ్రజభూమిలో పెట్టు. నేను తీసుకెళ్ళగలనా అని అనలేదు వసుదేవుడు, ఎందుకంటే ఎలాగూ లేనని ఆయనకు తెలుసు. ఆయన అనుగ్రహిస్తేనే అన్నీ జరుగుతాయి. యోగమాయ అప్పుడే వర్కౌట్ పనిచేస్తుందయ్యా, కాబట్టి నువ్వేమీ భయపడక నిశ్చింతగా తీసుకువెళ్ళు. ఏం జరిగిందో ఎవరు గుర్తించని విధంగా యోగమాయ చూసుకుంటుంది. అది ఏర్పాటు చేసి అక్కడున్న ఆ స్త్రీ శిశువుని ఇక్కడ తెచ్చుకో, ఇది వివరించాడు. అప్పుడు సరేనని సమ్మతించాడు. వెంటనే స్వామి ప్రాకృత శిశువు రూపంగా మారిపోయాడు. వెంటనే తమంత తాముగా గొలుసులు విడిపోయాయి. పిల్లవాడిని ఎత్తుకుని బయటకు వచ్చాడు. తమంత తాము చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తం రాక్షసులు కాపలా భటులు నిద్రపోతున్నారు. అప్పుడే క్రమంగా బయటకు వచ్చాడు. చిన్న జల్లు పడుతుందటండి. ఆనంద పారవస్యంతో మేగుడు చిన్న జల్లు ముత్యాల్లా కురిపిస్తున్నాడు. అప్పుడు పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఎలాగా అనుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. అద్భుతమైన గొడుగు కనబడిందిట. ఏదంటే ఆదిశేషుడు వచ్చి పడగ విప్పి గొడుగు పట్టేటండి పరమాత్మ. కృష్ణస్థ భగవాన్ స్వయం అంటే ఇదే. మొదట్లోనే వచ్చి అక్కడి నుంచే సేవలు. అంతేకాదు, తిన్నగా వస్తే యమున ఆనందంతో పొంగిపోతుంది. అక్కడ పొంగిపోతున్న యమునుంటే దాటడం ఎలాగా, నిలబడిపోయాడు అక్కడ. చిత్రం, కృష్ణ పరమాత్మను చూడగానే యమున తగ్గిపోయింది అంట. ఒక్కసారి తగ్గిపోయింది. ఒకప్పుడు సముద్రాన్ని తగ్గించడానికి రామావతారంలో ఎంత ప్రయత్నం చేశాడు స్వామి, ఇప్పుడు తనంత తానే తగ్గింది. ఇది కూడా కృష్ణస్థ భగవాన్ స్వయం. పైగా ఎంత తగ్గిందంటే పూర్తిగా నేలగా మిగలలేదుట. వసుదేవుడు కాళ్ళు తడిసేటంత ఉంది అంతే. అలా వెళ్ళిపోతున్నాడు వసుదేవుడు. ఆ మాత్రం ఎందుకు ఉందండి, కాళ్ళు తడిసేటంత మాత్రం ఎందుకు ఉండాలి అంటే, కృష్ణుడిని పట్టుకొస్తున్న వసుదేవుడు కాళ్ళు కడగాలి, అలా ఉంది యమునా నది. ఆ విధంగా క్రమంగా
వసుదేవుడు తీసుకువచ్చి ఆ నందవ్రజంలో నందుని ఇంట యశోదమ్మ మైమరిచి నిద్రపోతుంది. పుట్టింది శిశువు స్త్రీయా పురుషుడు కూడా తెలియట్లేదుట. యోగమాయి పని పుట్టింది, యోగమాయి అది మర్చిపోవచ్చు. అక్కడ ఈ బిడ్డను పెట్టి ఆ బిడ్డను పట్టుకొచ్చెత్తుతున్నగా తీసుకొచ్చి మళ్ళీ చెరసాలలో పెట్టాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉన్నదండి. ఎందుకంటే నిజానికి సమయం విస్తారంగా ఉంటే చెప్పచ్చు, కానీ ఆసక్తి పనులకు పనికొస్తుందని చెప్తున్నాం. ఒకే నారాయణుడు ద్విభుజుడై కృష్ణ రూపంతో గోలోకంలో ఉంటాడని, చతుర్భుజుడై వైకుంఠంలో ఉంటాడని అనేక పురాణములు వేదములు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ గోలోక కృష్ణుడు యశోదమ్మకి అమ్మవారితో పాటు పుట్టేటండి కవలలుగా. ఇది ఒక రహస్యం. ఈ వెళ్ళిన చతుర్భుజుడు అక్కడ తేగానే ఇద్దరు ఒకే విష్ణు కలిసి ఒక్కడైపోయాడు చిన్న శిశువుగా. ఇది ఒక రహస్యం. బ్రహ్మవివర్త పురాణంలో ఇతర గర్గ సంహితలో కూడా కనబడుతుంది. కృష్ణ భక్తులకు పనికొస్తుంది చెప్పాం. కూపీలాగి క్వశ్చన్లు వేసే వాళ్ళకి చెప్పట్లేదు, భక్తులకు మాత్రం పనికొస్తుంది సబ్జెక్ట్ అంతే. అందుకు అమ్మవారు నందనందన అని అందుకు అన్నారు. అందుకు నందనందనుడు కూడా ఆయనే. ఇది ఒక చిన్న రహస్యం తెలుసుకోవాల్సింది. ఎప్పటికైనా విస్తారంగా గ్రహించినప్పుడు పనికొస్తుంది అది. మొత్తానికి ఆ విధంగా ఇక్కడ స్త్రీ శిశువుని తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చాక ఆవిడ ఏడ్చింది. ఆవిడకి తెలుసు ఎప్పుడు ఏడవాలి. ఆవిడ ఏడ్చిన వెంటనే ఒక్కసారి ఆ భటులు లేచేట. తాళాలన్నీ వేసి ఉన్నాయి, గొలుసులు బిగించుకున్నాడు. అబ్బాయి ఎంత ఎలర్ట్గా కాపలాకి వస్తున్నావు అనుకున్నాడు, చాలా అటెంటివ్గానే. అక్కడ వాడున్నాడు కంసుడు. వాడికి నిద్రే పట్టట్లేదు. ఎప్పుడు వేడి పిలిపిస్తూ ఎప్పుడు పుడతాడో, ఎందుకంటే నెలలు నిండిపోయి రాజులు అది. వాడు రాత్రి నిద్ర లేదు. పైగా అష్టమ గర్భం చంపుతుందంటే పుట్టి అలాగొచ్చేసి చంపేస్తుంది అనుకున్నాడు వాడు. అంత భయంతో వాడు బిక్క చచ్చిపోతున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు తెగ. పైగా శ్రవణ రంధ్రంబులయే శబ్దంబు వినబడు అది హరి పలుకని ఆలకించు. ఆ సమయంలో వాడు టెన్షన్ ఎలా ఉన్నదంటే, ఎవరైనా మాట్లాడుతూ వెళ్తుంటే ఆ విష్ణు పుట్టొచ్చి మాయా అని పిలుస్తున్నాడే అనిపించింది. ఆ వెళుతున్నాడు గడ్డి తగిలినా విష్ణు వచ్చి అలా కొట్టాడు అనిపిస్తుందట. ఎవరైనా విష్ణువు గారు వచ్చేసాడా అనిపిస్తున్నాడు. ఏది చూసినా చూస్తే విష్ణువు, వింటే విష్ణువు, తగిలితే విష్ణువుట. అంటే ఈ స్థితి రావాలంటే ఎన్ని యోగాలు చేయాలండి. సర్వం విష్ణుమయమైన భావన. అందుకే కంసుడు ఈ జన్మలో పూర్వం చేసేసుకోవాలనుకున్నాడు, మొత్తం పూర్ణం చేసుకోవాలనుకున్నాడు. కాలనేమిగా పూర్తి మోక్షం పొందలేదు, ఇప్పుడు పొందాలి. పూర్తి మోక్షం పొందాలంటే ధ్యానం ఉండాలి. ధ్యానం అంటే ఇదే పెద్ద ప్రశ్న కదా. నిరంతరం చింతన. ఇదే ధ్యానం కుదరకపోతే ధ్యాస పెట్టుకో అన్నారు గురువు గారు. ఎంత గొప్ప మాట. నిరంతర చింతన చాలదంటే ఒకసారి మఠం వేసుకుని ఊపిరి గట్టిగా పీల్చి నిలిచిందా లేదా, ఎందుకు ఆ బాధ. నిరంతర చింతన చాలదు. ఆ నిరంతర చింతన కానీ గట్టిపడిపోతే మోక్షం వస్తుందట. అందుకే ఈయన చింతన ఇది ఒకటి రహస్యం అండి భాగవతంలో. ఎప్పటి నుంచి ఈయన చింతన మొదలైంది? హఠాత్తుగా వచ్చి కృష్ణుడు చంపితే కంసుడికి మోక్షం రాదు, ఇది తెలుసుకోవాలి. వాడు యోగి అయిపోవాలి. యోగి అవ్వడానికి భావం ఏదైనా పర్వాలేదు, భయం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఎలా కూడా పరమాత్మ తలంచుకో చాలు. నీ పరమాత్మ తత్వం అర్థం కాకపోయినా పర్వాలేదండి. పరమాత్మను పట్టుకుంటే ప్రేమ ఉంటే చాలు. జ్ఞానం కంటే గొప్పది ప్రేమ. ప్రేమతో పట్టుకుంటే జ్ఞానం అదే అర్థమవుతుంది. మనకి అగ్ని అర్థం కాకపోయినా ప్రేమగా పట్టుకుంటే దాని పని చేస్తుంది. అదేవిధంగా ప్రేమగానైనా పట్టుకోవాల్సింది పరమాత్మని. ద్వేషంతోనైనా పట్టుకో, ఎలాగైనా పట్టుకో. ఆయన రెడీ. ఆ అవతారం సౌలభ్యావతారం. కృష్ణావతారం మరొక పేరు సౌలభ్యావతారం. ఎవడు ఏ భావంతో పట్టుకున్నా వాళ్ళు మోక్షం ఇచ్చేస్తాడు. పట్టుకో అంతే. అదే శంకరులు చెప్తున్నారు, లోహశలాక నివగై స్పర్శాత్మని భిద్యమానేపి స్వర్ణత్వమేతి లోహం. అంటే ఒక పరశువేది ఉంటుందట, తెలుసా? ఎప్పుడు విన్నారా? దానికి ఏ లోహం తగిలించినా బంగారం పెడుతుంది. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అన్నది, నాకు తెలియదు. అది శాస్త్రాల్లో ఉంది పరశువేదని. దానికి ఏ లోహాన్ని తగిలించినా బంగారం పెడుతుందిట. తగిలించేటప్పుడు ప్రేమగా తగిలించిన బంగారం చేస్తుందిట, కోపంతో తగిలించిన బంగారం చేస్తుందిట. పరమాత్మ పరశువేది లాంటి వాడిగా అన్నాడు. ఎంత గొప్ప మాట. ఎవరు ఏ భావంతో వెళ్ళినా తగలాలి. ఆ అటాచ్మెంట్ చాలా ప్రధానం. అందుకే కంసుడికి ఏంటంటే ఆ యోగం ఎప్పుడు మొదలైంది తెలుసా? ఆకాశవాణి చెప్పింది గురించి మొదలైంది. అప్పటి నుంచి అష్టమ గర్భం గురించే ఆలోచన. మిగిలిన వాడు మర్చిపోయారు, వాడు మాత్రం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వరకు అది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏమైందో చూద్దాం. ఆఖరికి భయం ఎంతకు తీసుకెళ్ళిపోయిందండి. ఎక్కడైనా కృష్ణుడేమో అని భావనలోకి వచ్చింది. ఎందుకంటే కావాల్సిందేముంది అంటే యోగం పండుతోందన్నమాట. ఇంకా పూర్తిగా పండాలండి. తిన్నగా అతడు మాత్రం విన్నట్టే పిల్ల ఏడుపు వినగానే కోపంగా వస్తున్నాడు. ఇంకా న్యూస్ తీసుకెళ్దాం అనుకుంటున్నా ఆయన వచ్చేస్తున్నట్ట. తిన్నగా ఆ వస్తూ తిన్నగా వచ్చాడు. వచ్చే రోజుల ఆడపిల్ల. ఇదేమిటి అష్టమ గర్భంలో హరిపుడతా డూ అన్నారే, పుట్టింది ఈ విష్ణువుని నమ్మకూడదు, మాయావి. నా నుంచి తప్పించుకోవాలని ఆడవేషం వేసుకున్నాడేమో. ఒక విధంగా నిజమేనండి. విష్ణువు యొక్క ఆడవేషమే అమ్మవారు ఉమాదేవి. ఇది తెలుసుకోండి. యా ఉమా సా స్వయం విష్ణువు. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. మొత్తానికి ఏదైనా అష్టమ గర్భం చంపేయాలని తీసుకెళ్ళట. తీసుకెళ్ళి వద్దు అని ఏడుస్తోంది.
అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలో మన్నన చేయుమన్నా రాచపాడి కాదన్నా. అందులో స్త్రీని శిశువుని చంపుతావా, వద్దు వద్దని ఏడుస్తుందిట. వినలేదు, బలంగా లాక్కున్నాడు. వీళ్ళు ఒక బండరాతి మీద విసిరి కొట్టాడు. ఆవిడ కింద పడకుండా పైకి ఎగిరిందిట. పైన అష్టభుజాలతో సింహవాహిని అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక్కడ వెంటనే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. తెంపరివై పొరింపొరిని దేవకి బిడ్డల చిన్ని పాపలను చంపితివి, ఓరు దుర్మార్గుడా, 6 పసిపిల్లల్ని చంపావు, ఇంకా నీకు నిర్దయతో నన్ను కూడా నేల మీద కొట్టావు. నేను తప్పించుకున్నాను అనుకున్నావా? ఏమీ తప్పించుకోలేవు సింహ విధిని. నిన్ను చంపడానికి నాతో పాటు వచ్చిన వాడు ఒక చోట పెరుగుతున్నాళ్లే అని అంతర్ధానం అయిపోయినట్టు. అసలు చెప్పకుండా వెళ్ళిపోతే ఏ సమస్య లేదు. పోనీ ఎక్కడైనా ఉన్నాడని చెప్తే ఒక సమస్య పోయేది. చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు, చెప్పక చెప్పింది. అందుకే యోగమహేమ. ఇక్కడ మళ్ళీ మనం పట్టుకోవాలండి. ఒకవేళ ఆవిడ చెప్పకుంటే ఏమయ్యేది? హాయిగా ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఎప్పుడో కృష్ణుడు వచ్చి ఒక చంపు చంపేసేవాడు, లాభం లేదు. అక్కడి వరకు యోగం కంటిన్యూ అవ్వాలి, మర్చిపోకూడదు వాడు. అందుకే అమ్మవారు ఏం చేశారంటే మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంక వీడి యోగం మళ్ళీ కంటిన్యూ అయింది. ఎక్కడున్నాడో వెతకడం, వాడి గురించి ఆలోచించాడు. చూసారా, భగవంతుడు తన కోసం ఎవడికి యోగం ఇస్తాడో ఆ యోగం క్షేమంగా కాపాడుతాడు. అదే యోగక్షేమం మహామ్యం. తెలుసుకుంటారా, ఆ యోగాన్ని రక్షిస్తాడు. అని భగవంతుడిని పొందడానికి మనం ఒక యోగం పట్టుకుంటే ఆ యోగం చెడిపోకుండా కాపాడుతాడు. ఎవరు యోగంలోనైనా రండి, పర్వాలేదు. అంతేగాని ఒకడు యోగంలో వెళ్తుంటే, నేను మొన్ననే ఒక దగ్గరికి వెళ్ళాను, చెప్పారు ఇందులో తరించారట, విగ్రహాలను పూజించకూడదట, ఊపిరి మీద దృష్టి పెడితే చాలట అంటాడు ఒకడు వచ్చి. ఇదిగో బాధ. ఇంకోటి వచ్చి ఊపిరి మీద దృష్టి కాదని మంత్రం పనిచేయాలట. ఇలా ఒక్కొక్కడు చెప్తాడు. ఆఖరికి నాస్తికుడికి బతికితే బెటర్ ఏమో. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సంప్రదాయమైన ఏ మార్గమైనా మనల్ని తరింపజేస్తుంది. ఇది ఒక్కటి. అది సంకీర్తన కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే పాపం ఒక మార్గంలో పెడుతున్నవాడిని అనవసరంగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు. తెలుసుకోండి, అది సంప్రదాయబద్ధం అవునా కాదా, శాస్త్రబద్ధం అవునా కాదా, అక్కడ తెలుసుకుంటే చాలు. ప్రతి మార్గంలోనూ మహాత్ములు కనబడ్డారు. సంకీర్తనకి వెళ్ళండి, ఎందరో మహాత్ములు కనబడతారు మనకి. ఏ మార్గంలోనే ఉంటారు మహాత్ములు. అందుకే సంకీర్తన, త్యాగరాజు, అన్నమయ్య తక్కువ వాళ్ళ. ధ్యాన మార్గం గొప్పది. రమణ మహర్షి ఉన్నారు అక్కడ, రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఇలా ఎందరో కనబడతారు. ప్రతి మార్గంలో కనబడతారండి. రాజయోగంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ అన్ని మార్గములకి నమస్కారం. కానీ ఏ మార్గంలో వెళ్ళినా తరించిపోతామని అభయం ఇచ్చిన మా కృష్ణ పరమాత్మకు మరీ నమస్కారం. మొత్తానికి ఈ మహానుభావుడు యోగం కంటిన్యూ చేశాడు. చూసారా, అది ఇక్కడ జరిగిన రహస్యం. తర్వాత వచ్చి బావని చెల్లిని విడిపించాడు. మిమ్మల్ని చాలా బాధలు పెట్టాను, ఏదో వంచన చేశారు ఈ దేవతలందరూ కలిసి, నన్ను మిస్లీడ్ చేశారు, అష్టమగర్భం చంపేస్తుందని నేను ఊరికనే భయపడి తెచ్చాను. ఇంతకాలం ఏమీ చంపాలేదు, పెట్టాలేదు, పోనీ ఎక్కడ ఉన్నాడేమో వెతుక్కుంటారు, కానీ మీ వల్ల ఏ అపరాధం జరగలేదు, నన్ను విడిచిపెట్టారు. అమ్మయ్య అనుకున్నారు. చూసారా, కృష్ణుడు పుట్టమ తల్లిదండ్రులకు కూడా ఎంత హాయిగా ఉందో. చెరసాల నుంచి విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఎవరు మా నాన్న వారు ఆనందంగా ఉన్నారు. కంసుడు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ చేరుకున్నాడు ఎక్కడికి? వ్రజభూమిలో. ఇంకా అక్కడి సందడి చూడాలి. కృష్ణుడు పుట్టాడు, పిల్లవాడు పుట్టాడు అనగానే మొత్తం నందవ్రజం అంతా పండగ చేశారండి. ఏమో ఒకరింట్లో పుడతా ఇంటి వాళ్ళకి పండగ, ఊరందరికీ పండగ. అదే కృష్ణ పరమాత్మ ఉన్న ప్రత్యేకత. ఆయన ఒక్కడి వాడు కాడు, అందరి వాడు. మొత్తం వ్రజభూమిలో గోకులంలో ఉన్న అందరి ఇళ్ళు కూడా పండగ చేసుకున్నారు. పైగా ఒక్కొక్కరు బయలుదేరేట మంచి మంచి తల చుట్టూను, మంచి కంచుకములు అంటే చక్కని తలపాగాలు, చక్కని చొక్కాలు వేసుకుని గోపాలకులందరూ కూడా మంచి పదార్థములు గొలుచు మాధవు చూడన్, చక్కని కానుకలు తీసుకొచ్చి నందుడింటికి వచ్చారు కృష్ణుడు చూడాలి. స్త్రీలు బయలుదేరుతున్నారండి. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీనులరా మన యశోద చిన్ని మగవాని కనినట. ఎంత అందమైన మాట అండి తెలుగు మాట, చిన్ని మగవాట. మన యశోద చిన్ని మగవాని కనినట చూచి వత్తమమ్మ సుదతులారా అని వీళ్ళందరూ బయలుదేరారు. ఆ బయలుదేరి ఆ పిల్లాడికి అందరూ స్నానాలు చేయించి చక్కగా జోకొట్టేటండి. లోకంబులు నిదురోవను జోకొట్టెడి ప్రభు. ప్రళయకాలంలో లోకాలను నిద్రపోతే జోకొట్టే పరమాత్మని వాళ్ళు చక్కగా కూర్చోబడి జోకొడుతున్నట్ట అని కళ్ళు మూసుకున్నాడు, ఏమి ఎరగనట్టు. తర్వాత కొంతసేపటి కళ్ళు తెరిచాడు, ఆనందం వెల్లి విరిసింది. కృష్ణ పరమాత్మ లీలలు మొదలయ్యాయి. ఇంకా కృష్ణ లీలలు ఉన్నాయి, బాల్య లీలలు ఎంత మధురమో ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటాయి. ఆ బాల్య లీలలన్నీ కూడా ఇక్కడి నుంచి కృష్ణావతారం మనం పరిశీలించినప్పుడు లీల అనేది వస్తున్నది. ఈ లీల 2 భాగాలు. ఒకటి స్వామి వ్రజభూమిలో చేసిన లీల, తర్వాత మధురకు ప్రవేశించి చేసిన లీల. 3వ భాగం చెప్పాలంటే ద్వారకకు కూడా వెళ్ళి చేసిన లీల అని చెప్పవచ్చు. ఆయన మొత్తం వ్రజభూమిలో ఉన్నప్పుడు చేసిన లీలకి మాధుర్య లీల అని పేరు. ఆ తర్వాత మధుర నుంచి అవతార పరిసమాప్తి వరకు చేసినటువంటిది ఐశ్వర్య లీల అని పేరు. ఈశ్వర భావం ఐశ్వర్యం, ఇది మాధుర్యం.
మాధుర్యం అంటే భగవద్ అనుభవం, భగవంతుని అనుభవం అంటే భగవంతుడి వల్ల కలిగే ఆనందం, భగవంతుడిని అనుభవిస్తూ ఉండడం వల్ల కలిగే ఆనందం, దాని పేరు మాధుర్యం అని పేరు. బృందావనంలో అందరికీ ఆయన ఇచ్చినది మాధుర్యమే. ఆ లీలల్లో మాధుర్యం ఉంటుంది. అందుకే చదువుతుంటే వింటూ ఉంటే కాసింత కృష్ణ భక్తున్నా మనం కూడా మాధుర్యంలో లీనమైపోతాం. అందుకే మాధుర్య లీల. అదే స్వామికి చెప్పేటప్పుడు మధురం మధురం అఖిలం మధురం మధురాధిపతేర్ అఖిలం మధురం. ఆయన మధురకు అధిపతి. ఆయన మధుర నగరానికి కాదు, మాధుర్య రసానికి అధిపతి. అది చెప్పడం ఇక్కడ. మాధుర్యం అంటే ఆనందం అండి, మరొకటి కాదు. ఆనందానికి అధిపతి ఆయన. అందుకే స్వామి మధురాధిపతేర్ అఖిలం మధురం అన్నారు వల్లభాచార్యుల వారు. ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ. అటువంటి మధురాధిపతి చేసిన మాధుర్య లీల రేపల్లిలో మనకు కనబడుతుంది. అక్కడ ఒక్కరికి కూడా కృష్ణుడు పరమాత్మ పరమేశ్వరుడు అక్కర్లేదు. ఆయన ప్రేమ 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 అదొక్కటి. ప్రేమతోనే అందరికీ మోక్షం ఇచ్చాడు పరమాత్మ. బృందావనంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామిని తాకిన ప్రతి ఒక్కరూ మోక్షం పొందారండి, గడ్డి పరకతో సహా. అది వ్రజభూమి లేదకున్న ప్రత్యేకత. ఇప్పటికీ మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ ఎంత చెప్పుకున్న అర్థం కాదు. ఒక్కసారి బృందావనానికి వెళ్ళి మట్టి తాకితే అర్థమవుతుంది కృష్ణ ప్రేమ యొక్క మాధుర్యం ఏంటో. ఇన్ని గ్రంథాలు చదివిన అర్థం కాదు. మట్టికుంది ఆ ప్రత్యేకత. బృందావనంలో మధుర దగ్గర బృందావనం వెళ్ళాలి. ఆ మట్టి తగిలితే అనేక మంది పాశ్చాత్యులకు ఇల్లు కట్టుకుని కృష్ణ జపం చేస్తూ దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారండి. కృష్ణుడికి పాశ్చాత్యం ప్రాచ్యం ఏమిటి? భక్తులను ఎవరైనా ధరించిపోతారు. భక్తి లేని వాళ్ళు ఎక్కడున్నా ధరించారు, అది వేరే విషయం. కృష్ణ భక్తి ఆ మాధుర్యం అక్కడ. ప్రేమ ప్రేమ ప్రేమ. వారికి పరమాత్మ మీద ప్రేమ, పరమాత్మకు వారిపై ప్రేమ. ఆ ప్రేమ మాధుర్యం ఉన్న లీల మాధుర్య లీల. అటువంటి మాధుర్య లీలలో కాసిన్ని విన్నా ధన్యులమైపోతాం మనం ఇక్కడ. బాల్యం నుంచి స్వామి చేసిన లీలలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే అసలు భాగవత మూలంలో కొన్ని లీలలు ఉన్నాయండి. మన తెలుగు గ్రంథాల్లో మరికొన్ని లీలలు కలిపేశారు. కొందరైతే ఇంకా ఇంకా హిందీ భాషలో వాటిలో కూడా అనేక లీలలు కలిపారు. కానీ మూల భాగవతంలో లీలలు చూస్తే ఎక్కడ జుగుప్సాకరమైన ఒక అంశం కూడా పరిశీలించారు. చిన్నపిల్లలు చేసే పనులాగే ఉంటాయి. అయితే వీళ్ళు అల్లరి పెడుతూ ఉంటే ఆ అల్లరికి గోపికలందరూ ఆనందిస్తున్నట్ట. అంతేగాని అల్లరి పెట్టకుండా ఆయన ఒకటి కూర్చుంటే మళ్ళీ దుఃఖం వాళ్ళకే. ఆయన అల్లరి పెట్టాలి, అల్లరి పెడుతున్నావేంటని వీళ్ళు మళ్ళీ బాధపడుతున్నట్టు ఆనందించాలి. ఇది జరుగుతుంది. ఇలా అతడు అల్లరి తట్టుకోలేక ఒకసారి గోపకాంతలందరూ యశోదమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంటున్నారు, అమ్మా నీ పిల్లాడున్నాడే చాలా అల్లరి పెడుతున్నాడు. అది చెప్పారు ఇక్కడ. మేము పెట్టిన నేతులు పాలు అన్నీ తినేస్తున్నాడు. చూడవమ్మ యశోదమ్మ వాడల వాడల వార్తలు ఇవి చెప్తే ఆవిడ తిరిగి చెప్పిందిట, మీరు చెప్తున్నవేవి నేను నమ్మను. ఎందుకంటే మీ ఇంట్లో అల్లరి పెట్టాలంటే మా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి కదా. ఎప్పుడు నా కళ్ళ ముందే పిల్లాడు కనపడుతున్నాడు, మీ ఇంటికి వచ్చి అల్లరి పెడతానంటే నేను నమ్ముతాను. పైగా ఒకవేళ ఏదో నేను పనిలో ఉన్నప్పుడు వచ్చాడేమో, నేను నిద్రపోయినప్పుడు వచ్చాడేమో, వచ్చి ఏం చేశాడన్నారు, పాలు పెరుగు తీశాడు కదా. పిల్లలు తిరిగే చోట వాళ్ళకి అందుబాటులో ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని అని. కానరటే పెంచారటే కటకట బిడ్డలను, నేను మీ వలనే కంటి నెయ్యమైన బిడ్డను, బాయట పారవేచిన పాలు మిగడలు, చేయి పెట్టకుందురా చిన్ని బిడ్డలు, మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. అన్నమయ్య అంత బాగా రాసేటండి. తను యశోదమ్మ అయిపోయి అంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అలా అయిపోవాలండి. అలా అవడానికి యోగ్యత ఉంది. ఎందుకంటే భగవంతుడిని కూడా బాలుడిని చేసి ఎత్తుకోగలిగినంత సంస్కారం భారతీయ సంస్కృతిలో ఉంది. ఇది తెలుసుకోవాలి. అంత అందంగా చెప్తున్నారు. అయితే వీళ్ళు అందరూ కలిసి నిర్ణయించుకున్నట్ట. భాగవతంలో మూలంలో ఉంటుంది ఈ లీల. తెలుగులో ఎందుకు అనువదింపబడలేదు. ఇది అద్భుతమైన సుఖయోగిందులు చెప్తున్నారు ఈ లీలని. మొత్తం గోపకాంతులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారట. ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకెళ్ళి ఇద్దాం, అప్పుడు ఏముంటుంది చూద్దాం అనుకున్నారు. ఇంకా వాళ్ళ పని అది ఎప్పుడు వస్తాడో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామా అని. ఒక ఆమెకి దొరికిపోయేట వెన్న తీస్తూ వెంటనే అమ్మ నమ్మట్లేదు, ఇప్పుడు తీసుకెళ్తాను పదా అని పట్టుకుని గుమ్మం దిగుతుందిట. మొత్తం వ్రజభూమిలో అందరి ఇళ్లలోంచి గోపకాంతలు కృష్ణుడిని ఎత్తుకుని గుమ్మం దిగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి యశోదమ్మ దగ్గరికి వెళ్ళారు, ఇదిగో చూపించడానికి. యశోదమ్మలో ఉన్న కృష్ణుడు వాళ్ళని పలకరించట్టు చూసి వాళ్ళు అప్పుడు చూసుకుంటే ఒక్కళ్ళు అంత అంతర్ధనం ఇప్పుడు ఇంకేం చెప్తారు వెనక్కి వచ్చేట. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? మిరాకిల్స్ మాయలు అన్నారు దీనిని ఏమంటారంటే పరమేశ్వర భావ ప్రకటన లీల. ఎందుకంటే భగవత్కథ వినేటప్పుడు శుద్ధమైన అంతఃకరణ ఉండాలి. ప్రిజుడీసు ప్రియాక్యుపేషన్స్ ఉంటే మన నైర్మల్యాలు డౌట్ అండి అని మొదలెట్టి అనుభూతిని చెదరగొట్టేస్తాం. మనం ప్రశ్నించి తెలుసుకోగలమా భగవతత్వాన్ని? మనకు అర్థమవుతుందా? హ్యూమన్ లిమిటేషన్స్ ఉన్న బ్రెయిన్కి ఈశ్వరుడు ఎక్కడ అర్థమవుతాడండి? దండం పెట్టడం తప్ప. ఇది తెలుసుకోవాల్సింది. అయితే కృష్ణావతారంలో గొప్ప భావం ఏంటంటే పరమాత్మ భావన ప్రకటన లీల. పరమాత్మ భావాన్ని ప్రకటించిన అవతారం, అందుకే పరిపూర్ణం అవతారం. పరమాత్మ అంటే సర్వవ్యాపకుడు.
అంతటా ఉంటాడు. అది కదా పరమాత్మ అంటే అర్థం. కృష్ణుడు అవతరించారంటే ఒక చోటే ఉండాలి కదా. అటువంటిప్పుడు ఆయన లిమిటెడ్ అయిపోయాడు. కానీ లిమిటెడ్గా కనబడుతున్నా ఆయన అపరిమితుడుగా అన్ని చోట్ల ఉంటాడని రుజువు చేసిన అవతారం కృష్ణ అవతారం. అది దీని యొక్క రహస్యం. అందుకు ఆయన పరిపూర్ణ అవతారం అన్నారు. ఇక్కడ ఆయన ఒక చోట పరిమితిగా కనబడతాడు కానీ అనేక చోట్ల ఉంటాడు. అదొకటి. ఇది కృష్ణావతారంలో మరొక భావం తెలుసుకోవాలి. అన్ని చోట్ల ఉంటూ అందరి వాడు ఉంటాడని రుజువు చేయడానికి ప్రతి చోట గోచరిస్తున్నాడు. అందుకే కృష్ణుడు పరిమితంగా కనబడుతూనే అపరిమితమైన ఈశ్వర భావం చూపించాడు. ఇంకే అవతారంలో ఇలా చేయలేదండి. ఆ లిమిటేషన్స్కి లొంగి ఉన్నాడు. ఒక్క అవతారంలో పనిచేసాడు కనుకనే పరమాత్మ భావన ప్రకటనమే లీలల్లో కనబడుతుంది. తన పరమేశ్వరుని రుజువు చేసినటువంటి అవతారం. ఇక ఈ సమయంలో ఈ పిల్లవాడు అల్లరి ఇలా మితిమీరుతున్నది. పైగా ఆ పిల్లవాడు తిరుగుతున్నట్టు ఒకసారి అమ్మ కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తుంది. ఆ చూస్తూ ఉంటే ఆయనకి ఇష్టం ఆవులండి. పైగా ఆనాటి ఆవులు చక్కగా పోషణ కలిగిన ఆవులు అంతంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పటికీ బృందావనంలో ఆవులను చూడాలండి, ఆ కళకళ వేరు. ఇప్పటికీ బృందావనంలో రాధాకృష్ణ అనుభూతిని సాధకులు పొందవచ్చు. సామాన్యం కాదు, నిత్యలీలా ధామం అది. అది తెలియాలంటే మాత్రం అఖండ ప్రేమ ఉండాలి, లేకపోతే దొరకదు. అది దొరకడం మహా కష్టం. అందుకే అన్నీ దొరికితే కానీ ప్రేమే దొరకదండి. ఏ యోగ్యుడికో దొరుకుతుంది భగవత్ ప్రేమ. అంతేగాని కోరికలు ఆయన ఉన్నాడు నాకేం పర్వాలేదు ఈ భావాలు కాదు భక్తి అంటే. దీని పైమెట్ట అది అర్థం కాదు. అంత నిర్మలమైన ప్రేమ ఉంటే అర్థమవుతుంది. అదృష్టవశాత్తు వ్రజభూములు అందరూ అలాంటి వాళ్ళే. అక్కడ గోపకులు, గోపికలు, గోవులు, దూడలు అన్నీ కూడా కృష్ణ ప్రేమమయం. అలా ఉంటే అది దివ్యధామం. అలాంటి ఆ గోవుల మధ్య ఆడుకుంటున్నాడు పిల్లవాడు. గోవుల మధ్య ఆడుకుంటూ ఉంటే గోధూళి ఒంటి నిండా పట్టిందిట. ఎంత అందంగా ఉందో ఆయనకి. పైగా గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకసతైరనుగమ్యమానం సాయంతని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశో ప్రణమామి నిత్యం అని కీర్తిస్తాడు లీలాసుకుడు. ఆ గోధూళి ధూసరిత కోమల కుంతలాగ్రహణం మరొకతోడు చెప్తాడు. ఆయన జుట్టుకి కూడా గోధూళి అంటుకుంటాడు. గోధూళి తెలుసా? ఇప్పుడు సాయంత్రం అయితే గోవులు ఇంటికి వస్తూ వాడు ధూళి వచ్చేది. వాడికి అంత పవిత్రత ఉంటుందండి. ఇప్పటికీ గోవు కాలి గిట్ట కింద ధూళిని కానీ తీస్తే అనేక దుష్టశక్తిని పోగొట్టగలిగే శక్తి ఉంది కానీ. ఇప్పుడు గోధూళ్ళు తెలియవు. బస్సులు ధూళ్ళు, కార్లు ధూళ్ళు, మోటార్ సైకిల్ ధూళ్ళు, పెట్రోళ్ళు ఇవే తెలుసు. కానీ గోధూళి వేళ అనేవారండి ఆ రోజుల్లో. అంత అందమైన సన్నివేశాలు అవన్నీ కూడా. మొత్తానికి ఆ గోధూళి అంటుకుంది. స్వామికి ఎంత ఇష్టమో అదంటే హరిచందనం కంటే ఇష్టంట. ఆ గోధూళి అంటుకుని తిరుగుతున్నాడు. తల్లి వెతుక్కుంటుంది ఎక్కడున్నాడా అని. ఆ ఆవుల మందలో నీలంగా మెరిసిపోతూ ఉన్నట్ట. వెంటనే సంబాధే సురభీనామంబా మాయాసయంతమనుయంతం లంబాలకమవలంబం తంబాలం తను విలగ్న జంబాలం. ఆ కృష్ణుడిని ఎత్తుకుందిట. ఎత్తుకున్నప్పుడు ఎంత ముచ్చటగా అలంకరించి పంపిస్తే ఇలా తయారీ వచ్చే అందుట. ఎలా ఉన్నాడు చూడండి. పోతన గారు చెప్తున్నాడు. తనువున నలదిన ధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందట వెలుగొందు ముక్తాలలా మంబు తొగల సంగడి కాని తులుకగాగా పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘనలీర రక్తంబు కమనీయమగు మెడకప్పుగాగా హరవల్లులురగా హరవల్లులు కాగ బాలు లీల ప్రౌఢ బాలకుండు. ఇంకా పద్యం పూర్తి కాలేదు. ఇప్పటి వరకు జరిగిన భావం చూద్దాం. అంతవరకు గోధూళి అంటింది ఒంటి నిండా. ఆ గోధూళి ఎలా ఉందంటే విభూతి పూసుకున్నట్టు ఉందిటండి. పైగా వాళ్ళమ్మ చక్కగా జడవేసి ఒక ముత్యాల సరం పెట్టిందిట. అటు ఇటు అటు కదిలిపోయి ఒక నెలవంక పెట్టినట్టు ఉంది. ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. పైగా ఆవిడ మంచి తిలకాన్ని దిద్దింది. తిలకం కొంచెం చెదిరి అంటుకుందిట. అది ఎలా ఉందంటే పాలంపై ఉన్న అగ్నినేత్రంలా ప్రకాశిస్తుందిట. కంఠంలో ఒక రత్నమాల వేసింది. మధ్యలో నీలమణి పెట్టింది అమ్మవారు యశోదమ్మ. ఆ నీలమణి నీలకంఠంలా ఉందిట. ఇలా గోధూళి విభూతిలాగా, ముత్యాల పేరు చంద్రవంకలాగా, తిలకం పాలనేత్రంలాగా, నీలరత్నం నీలకంఠంలాగా, పైగా బోరుడు ఆభరణాలు వేసుకున్నాడు. ఇటు అటు తిరుగుతుంటూ కదులుతున్నాయట. ఆ కదులుతున్న హారాలు సర్పహారాల్లాగా కనబడుతూ శివుని పగిది నొప్పి శివునకు తనకును వేరులేమి తెలుపు వెలయున్నట్లు బాలకృష్ణుడు బాలశివుడిగా కనబడుతున్నాడయ్యా అన్నారు. పోతన గారికి అభ్యంతరం లేదండి కృష్ణుడిని శివుడిని కూడా కొలవడానికి. మనకే వచ్చే ఎక్కడ లేని అభ్యంతరాలు. ద్వేషాలతో కొట్టుకుపోయేవాళ్ళు బాగా శివుడిని పూజించకండి, శివతీర్థం పుచ్చుకోకండి, శివాలయాలకు వెళ్ళకండి అని చెప్పేవాళ్ళు విష్ణు భక్తులు కారు. వాళ్ళని విష్ణువు కూడా క్షమించాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ అని పోతన గారిని చెప్పిన మాట తీసుకోండి. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని దయ్యు సత్యంబు లోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఏం చెప్పాడు మహానుభావుడు. మొత్తానికి బాలకృష్ణుడు బాలశివుడే మనకు కనబడ్డాడు. ఆ బాలకృష్ణ లీలామయ స్వరూపాన్ని నమస్కారం చేసుకుంటూ మళ్ళీ భోజనానంతరం కలుసుకుందాం. స్వస్తి.
न्यायेन मध्येन महिषा